या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా Happy days,
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు బీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాపుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని
Life is beautiful. Life is beautiful. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you.
miss all the joy. We miss you. సరే, ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటి, 20 సంవత్సరాలు ఒకసారి నెమరు వేసుకుందామని ఈ కార్యక్రమం దగ్గర చేయాలి మా పిల్లలు. ఫస్ట్ గుడ్ మార్నింగ్. నాతోటి విద్యార్థిని విద్యార్థులు, పూర్వ విద్యార్థిని విద్యార్థులు, నాతోటి ఫ్రెండ్స్, రెండు మీకు స్వాగతం స్వాగతం సుస్వాగతం మరొకసారి. సో మనకు తెలుసు, సామాన్యమైన ఉపాధ్యాయుడు చెప్తాడు, మంచి ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు, అంతకంటే మెరుగైన ఉపాధ్యాయుడు నిరూపిస్తాడు, గొప్ప ఉపాధ్యాయుడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడం అంటే మోటివేషన్ మనకు తెలుసు. సో దాదాపు మనకున్న అందరూ ఉపాధ్యాయులు కూడా మనల్ని చాలా ప్రేరేపించిన వారే, మోటివేషన్ చేసిన వారే. వాళ్ళు మోటివేషన్ చేయడం వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉంటాం. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన 10వ తరగతి అయిపోయి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మనం 2003-2004 సంవత్సరంలో 10వ తరగతి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సేమ్ 2023-24 ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం. మరొకసారి ఆ రోజు అప్పటి కిరణ్ ఎట్లుండే, అప్పటి సురేందర్ ఎట్లుండే, అప్పటి రాణి ఎట్లుండే, కవిత ఎట్లుండే, అమరేందర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నారు. సో వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవడానికి మరియు మనతోని ఆ ఉపాధ్యాయులతో ఒక గుర్తింపు ఉండడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సో మనకు తెలుసు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. సో మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నాం. దీని అర్థం ప్రతి ఒక్కరికి తెలుసు. గురువు అంటే దేవుడితో సమానం, గురువు అంటే భక్తి, దైవం. సో గురువు లేనిదే మనం ఈరోజు ఈ స్థానంలో లేము. తల్లిదండ్రుల తర్వాత గురువు ఆ పొజిషన్లో ఉంటాడు. సో గురువు మనకు విద్యా బుద్ధులు నేర్పించి, అజ్ఞానాన్ని తొలగించి, విజ్ఞానాన్ని అందించి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య పాత్ర పోషించిన మన ఉపాధ్యాయులను ఒక్కొక్కరిని స్వాగతిద్దాం. ఈ వేదిక పైన మనకి అండగా ఉన్నటువంటి మన Thank you, sir. Please take your seat, sir. చూడండి మేడం, చూడొచ్చు సార్, ఇద్దరు వచ్చి చూడొచ్చు సార్, ఇక్కడ చూడాలి. ఇటువంటి జీవశాస్త్ర అంశాలను నిద్రలో లేపి కూడా సమాధానం చెప్పేటట్లుగా అర్థవంతంగా బోధించిన మన ప్రియతమ గురువు గారు శ్రీ నర్రా మధుసూదన్ రెడ్డి గారు విద్యార్థులను కవిత, రేణుక, కల్పన బ్యాడ్జి మరియు పుష్పగుచ్చం అందించి సార్లు వేదికపైకి ఆహ్వానించగలరని మనవి. ఈరోజు సార్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి
శ్రీ మధుసూదన్ రెడ్డి సార్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఆల్ ఆఫ్ యూ. కూర్చోండి, కూర్చోగలరని మనకి. ఇచ్చాడు సార్ ఒకసారి సార్ ఇచ్చాడు సార్ ఒకసారి నిలబడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రేణుకా, కవిత. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రోగ్రాంకి విచ్చేసిన ఇక్కడ దేవేందర్ రెడ్డి సార్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. తమ తమ కరతాల ధ్వనులతోని సార్ని సాధనంగా ఆహ్వానించారు తెలుగు ఉపాధ్యాయుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సాధారణంగా it is a great honor to us you are being here with our invitation. We are grateful to you, sir. Once again, please give a big round of applause again. My dear friends, ప్రతి వ్యక్తికి కూడా ఒక చరిత్ర అనేది ఉండాలి. ఆ చరిత్ర ఉన్నప్పుడే మనిషి యొక్క గొప్పతనం To welcome sir. Thank you sir. We cordially invite you for this 2003-2004 10th class batch. We are inviting you. సార్ అక్కడ కూర్చోండి. ఈయనే కూర్చోలేదు. Thank you sir. Please take your seat. Your seats, all of you. Please take your seats, sir. మన పాఠశాల ప్రతి కళ ప్రతి ఒక్క వర్ధరాజుగా నాకంటే ఎక్కువ మా కిరణ్కు బాగా గుర్తుంటాయి. వాళ్ళు ఎందుకంటే సార్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు హిందీ సార్కి మరొకసారి వెల్కమ్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఆల్ ఆఫ్ యూ. ప్రత్యేకంగా ఉంటూ నిరంతరం కృషి చేసిన మా ఫ్రెండ్ అమరేందర్ రెడ్డి గారికి, కమలాకర్ గారికి, రవీందర్ గారికి మరియు ఇంకొంతమంది విద్యార్థులకు ఇక్కడ ఉండి నడిపించినటువంటి సత్యం గారికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాంని మనం ఇక్కడికి తీసుకొచ్చి ఈ లెవెల్లో అసలు మనం ఊహించలేదు. ఈ 20 సంవత్సరాల తర్వాత నెంబర్ తక్కువైనప్పటికీ అర్థం కానట్టు అర్థమయ్యేది. ఎంత అర్థం కావాలని చెప్పినా కానీ మా మెదడుకు కొన్నిసార్లు రీచ్ కాకపోయేది. ఎందుకంటే అది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఫిజిక్స్ ఈజ్ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఫర్ ఎవ్రీవన్.
థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినటువంటి నరసింహ సార్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. ప్లీజ్ గివ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ సార్. సైడ్ ఇప్పటికి కూడా గుర్తున్న సార్ చెప్పిన ఎస్ఆర్ బిటల్ పిఆర్ బిటల్ దీంట్లో ఎలిమెంట్స్ సార్ పాఠం చెప్తూ మామూలు కామెడీ కాదు అసలు. ఆ కామెడీ అసలు గుర్తు చేసుకుంటే సో మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కోఆపరేట్. మనం మాట్లాడుకున్నాం తర్వాత ఒక్కసారి. సో ఈరోజు ఈ కార్యక్రమం పైన ఈ కార్యక్రమంలో సో అనుకుంటేనే మనకి విధంగా ఉపాధ్యాయ బృందంతో పాటు నాతో కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపారతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. సార్ కింద పెట్టుకుంటుంది కింద పెట్టుతుంది చెక్క మీద కన్నా ఇక్కడ సార్ ఇష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి మాణిక్యం మహేంద్రనీలద్యుతి కోమలాంగి మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పండ్రేక్షు. Thank you once again for all teaching staff, including with the headmaster. We heartfully thanking you that we invited you for our program. With that, సో అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నాతోటి కొంతమంది మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోలేకపోతున్నారు. వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది, స్వర్గస్థులైనారు. సో మనతో పాటు ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటూ 10వ తరగతి పూర్తి చేసుకొని మనకు ఎన్నో మొదటి జ్ఞాపకాలు మిగిల్చి దురదృష్టవశాత్తు స్వర్గస్థులైన మన తోటి మిత్రులు అయిన శ్రీ పిల్లి గణేష్ గారు మరియు తాటోజీ వెంకటేష్ గారులను స్మరిస్తూ వారి వారి ఆత్మకు శాంతి కలగాలి. 3 స్టార్ట్. థ్యాంక్ యూ. అనుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు భయపడుతూ ఇంకా కాసుకోవాలి. అది 2/3 అనుకుంటారా?
సరే ముందు నా నుంచి స్టార్ట్ చేసి నేను అది నించుని ఉంటుంది ఇట్లా ఒక 10 నిమిషాలు చేస్తాను. సరే ఎంఎస్ దాంతోపాటు 2019లో టీఎస్ సెట్ క్వాలిఫై అయ్యాను. విద్య అంత సక్రమంగానే జరిగింది, ఎందుకంటే నేను ఎంచుకున్న సబ్జెక్ట్ నాకు వచ్చు కాబట్టి మిగిలిన సబ్జెక్టుల కంటే కంపేర్ చేస్తే. సో దాని తర్వాత 2012 నుంచి నేను టీచర్గా అంటే ప్రైవేటు విద్యా సంస్థలో టీచర్గా కొనసాగుతున్నాను. ఆ తర్వాత 2012 నుంచి 19 వరకు ఉపాధ్యాయుడు అంటే టీచింగ్ ఫీల్డ్లో టీచర్గా, ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు లెక్చరర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ నేను నారాయణ జూనియర్ కళాశాల కరీంనగర్లో జువాలజీ లెక్చరర్గా పనిచేయడం జరుగుతుంది. సో నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారకులైన నా గురువులకి అందరికీ మరొకసారి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సో నేను ఒక యావరేజ్ స్టూడెంట్. అప్పుడు కొన్ని సబ్జెక్టులలో బాగా ఉండేది, కొన్ని సబ్జెక్టులు రాకపోయేది, అంతే మనకు అంతే, అందరికీ రావాలని లేదు. సో వచ్చిన సబ్జెక్టులో అందులో అంటే నాకు బయాలజీ అంటే బాగా ఇష్టం ఉండేది. మాకు మసరెడ్డి సార్ చెప్పిన పాఠాలు ప్రతి ఒక్కటి అట్లా చెప్పగానే ఇట్లా పోయి ఎగ్జామ్ రాసేటోళ్ళం, అంత పర్ఫెక్ట్గా నాకు బ్రెయిన్లో ఫీడ్ అయ్యేది. సో అదే ఈరోజు నాకు అన్నం పెడుతుంది. సో నేను మరొకసారి ప్రత్యేకంగా మా మసరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఆ రోజు చెప్పిన ప్రతి పాఠం నాకు గుర్తుంది. సో నేను చదివేటప్పుడు, నేను చదువు చెప్పేటప్పుడు కూడా ప్రతిసారి నాకు ఏదో ఒక రోజు సార్ గుర్తొస్తాడు. సార్ అద్భుతంగా పాఠం చెప్పేటోడు. కిరణజన్య సంయోగక్రియ అనేటోడు కీ జాసా అని రాస్తాడు షార్ట్కట్ ఫామ్లో, కిరణజన్య సంయోగక్రియ. సో అదేవిధంగా అంటే మిగిలిన సబ్జెక్టులు కూడా నాకు దేవేంద్ర రెడ్డి సార్ చెప్పిన పాఠాలైనా కొన్ని పద్యాలు కూడా ఇప్పటికి గుర్తున్నాయి. కొంత వరకే, మొత్తం రాదు. ఓటయ్యోకింత ఏమి అటజని కాచ భూమిశ్వరుడు. సో అంటే మాకు బ్రెయిన్లో ఫీడ్ అయ్యేటట్టు మాకు పాఠాలు నేర్పించారు. సో మాధవరెడ్డి సార్ మా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు. సో సార్కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో పర్సనల్గా మాకు విద్యార్థులు వీళ్ళు ఏ స్టాండర్డ్, వీళ్ళు ఎట్లయితే బాగుపడతారు అనేది కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేవాడు సార్. సో వైకుంఠం సార్ నేను రావు స్కూల్ పనిచేసేటప్పుడు సార్ స్క్వాడ్గా రావడం జరిగింది. సార్ గుర్తుందో లేదో కానీ నేనైతే ఎందుకంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ వచ్చాడు, చెప్పాను సార్ నేను మీ స్టూడెంట్ సార్ 2003-04 సార్ స్క్వాడ్గా వచ్చినప్పుడు నేను గ్రూప్ 2లో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఇన్విజిలేటర్గా చేస్తున్నాను. సో మాట్లాడాడు కొద్దిసేపు, ఓకే అమ్మా బాగా చేయి కష్టపడని చెప్పి వెళ్ళడం జరిగింది. అప్పుడప్పుడు నరసింహుడు సార్ కూడా కలుస్తాడు, చాలా మోటివేట్ చేస్తాడు. సో నారాయణ రెడ్డి సార్ ఆ రోజు మాకు చెప్పిన పాఠాలు ఈరోజు సోషల్లీ బాగా ఉపయోగపడుతున్నాయి. సో బ్రాడ్గా థింక్ చేయడం ఒకటి సార్ నుంచి నేర్చుకున్నాను. సో హిందీ రాష్ట్ర భాష కాబట్టి హిందీ బేసికల్గా మా ఇంట్లో అందరూ హిందీ మాట్లాడతారు. దాంతో నాకు హిందీ ఈజీగా కొంచెం అర్థమయ్యేది. దానికి తోడు సార్ చెప్పే పాఠాలు ప్రతి ఒక్కటి కూడా మైండ్లో ఫీల్ చేసుకున్నాను. సార్ చాలా జోవియల్గా ఉంటాడు. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరెడ్డి గారికి. సో అదేవిధంగా దేవేంద్ర రెడ్డి సార్ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. వారి వల్లనే ఈరోజు నేను తెలుగు కూడా చక్కగా మాట్లాడగలుగుతున్నాను. ఒకప్పుడు నాకు స్టేజ్ ఫియర్ ఉండే, టీచింగ్ ఫీల్డ్కి వచ్చినాక కొంచెం స్టేజ్ ఫియర్ తగ్గింది. ఇప్పుడు కూడా అంటే ఉపాధ్యాయులు ముంగడ మాట్లాడాలంటే ఎవరికైనా కొద్దిగా స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఏమన్నా నా నుంచి ఏమైనా మిస్టేక్ జరిగితే క్షమించాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకి, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే టీచింగ్ ఫీల్డ్లో కొనసాగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్యాషన్ టీచింగ్. సో నేను మొదట ఫస్ట్ క్లాస్కి చెప్పిన 1st to 5th, ఆ తర్వాత 5th to 7th, తర్వాత 7th to 10th ఇంగ్లీష్ మీడియమే. ఇప్పుడు 11th, 12th నీట్ కూడా చెప్తున్నాను, నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నాను. సో ఇదంతా మా ఉపాధ్యాయుల దయవల్లనే. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక విద్యార్థిని ఆ తర్వాత ఇన్వైట్ చేద్దాం. ఎవరిని? టి రేణుక. ప్లీజ్ గివ్ హర్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ టు షేర్ యువర్. నాతోటి విద్యార్థులకు శుభ మధ్యాహ్నం. నా పేరు టి రేణుక. గుర్తుందో గుర్తులేదో మీకు? సో మా హస్బెండ్ శ్రీనివాచారి, అతను వచ్చేసి వెల్డింగ్ వర్క్. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలే. సో సెకండ్ స్టాండర్డ్ ఒకరు, ఎల్కేజీ ఒకరు. సో నేను ఫస్ట్ నుండి 10th వరకు నాకు ఏమీ రాదు, 0 చెప్పాలంటే. మీకు కూడా తెలుసు, నా పేరు నాకు రాసుకోవడమే వచ్చు. మా ఇంట్లో మా అమ్మ అనేది ఎప్పుడు చదువు, ఎప్పుడు రాయవు, ఎలా బాగుపడతావు అనేది. మధుసూదన్ రెడ్డి సార్ కూడా అనేవాడు, ఏమే చదువు ఇంకా నువ్వు ఎలానే అని. మెల్లగా నాకు డిగ్రీ వరకు కూడా అంత నాలెడ్జ్ లేదు. పీజీ క్యాంపస్కి వెళ్ళాకనే నాలెడ్జ్ బాగా వచ్చింది. అప్పటి నుండే నా లైఫ్ ఏంటి, నేనేంటి, ఎలా చదవాలి అని నేర్చుకున్నాను. అక్కడి నుండి 2011లో పీజీ కంప్లీట్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలోనే. తర్వాత టీచింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేశాను. క్యాంపస్ సీట్ వచ్చింది నాకు, పొలిటికల్ సైన్స్. నేను గ్రూప్ సైడ్ వెళ్ళాలనుకున్నా, కానీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల టీచింగ్లోనే ఉండిపోయాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు 2011 నుండి ప్రజెంట్ వరకు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గానే వర్క్ చేశాను. సో నాకు అప్పుడు ఏమి రాదు. ఇంగ్లీష్ సార్ తిట్టేవాడు, ఎట్లా చదువుతావు అమ్మా, ఎట్లా బాగుపడతావు అనేవాడు. కానీ అయినా నేను ఏమీ చదవకపోయేదాన్ని. ఎవరన్నా ఏమైనా అంటే ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా ఆల్సో నాకు క్రయింగ్. అంటే అలాంటి దాన్ని నా ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తోనే నేను మెల్లగా గెట్ ఆన్ అయ్యాను. నాకు రోల్ మోడల్ ఎవరంటే మా అమ్మ. మా అమ్మ అనేది నాకు 7thలోనే పెళ్లి చేస్తా అనేవాడు. మా నాన్న అనేవాడు, చేసుకున్నాడు కనుక బాగా లేకపోతే నా బిడ్డనే వాళ్ళని జారుతుంది. సో అందుకే మా నాన్న మెల్లగా నన్ను పీజీ వరకు చదివించాడు. నేను పీజీలోని ఫస్ట్ శాలరీ మా నాన్న హాస్పిటల్కి పెట్టాను. మా నాన్న చనిపోయాడు అనుకోకుండా. తర్వాత అమ్మ కూడా చనిపోయింది. సో నా లైఫ్లో ఎలాంటి కష్టాలు అంటే చాలా కష్టాలు పడ్డాను. నాకు వేరే వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ కాదు, నా నుండి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తోనే ఈ లెవెల్లో ఉన్నా. నాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక లెవెల్లో స్పేస్ చేయగలుగుతారు. కానీ మాధవరెడ్డి సార్ని చేరియాల్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు సార్ని చూసి భయపడి బయటకు వచ్చేదాన్నే కాదు, అలా ఉండేది. మ్యాథ్స్ రాకపోవు కదా, A+B² తప్ప నాకు ఇంకోటి రాదు. ఇప్పటికి కూడా ప్రజెంట్ మా పిల్లలకి ఏం చెప్పలేను. మ్యాథ్స్ ఏదైనా చెప్పగలుగుతా కానీ మ్యాథ్స్ చెప్పలేను. చాలా ధన్యవాదాలు సార్, నన్ను ఈ లెవెల్లో పెట్టినందుకు. చాలాసార్లు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. ఇప్పటికి కూడా మా పీజీ ప్రొఫెసర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమమ్మా ఎలా ఉన్నావు, మంచిగా చదువమ్మా, మంచి లెవెల్లో ఉండు, పిహెచ్డి చెయ్యమ్మా అని చెప్తారు. సో నేను పిహెచ్డి సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నా థాట్ అదే, పొలిటికల్ సైన్సే చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. C.H. Kamlan Reddy. Please come onto the dais to share his views about his schooling and his personal life, everything. Please come on. Give him a round of applause. గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులుగా వర్క్ చేసినటువంటి శ్రీ వైకుంఠం సార్ గారికి మరియు తోటి ఉపాధ్యాయ బృందంకి మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మేము చాలా రుణపడి ఉంటాం సార్ మీకు. మేము ఇలాంటి రోజు మళ్ళీ ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు, ఇలా కలుసుకుంటామని. ఎందుకంటే ఇది వరకు ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగరీత్యానో సంథింగ్ బిజీ లైఫ్లో ఉండిపోతున్నారు. మేము ఒకరికొకరం కూడా కలుసుకోలేని రోజులు, ఊర్లో ఉండి కూడా కలుసుకోలేని రోజులు. అలాంటిది
పూర్వం 2003-2004లో ఎవరైతే విద్యార్థులం ఇక్కడ కూర్చున్నామో అదే ఉపాధ్యాయ బృందం ఏదైతే ఉందో మళ్ళీ అదే రోజు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఈ 19th మే అనేది నా జీవితంలో వెలుగులు నింపిన రోజు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాలన్నింటినీ అధిగమించి మొదటగా ఉద్యోగంలో చేరినటువంటి రోజు 19th నాకు. ఈ రోజు ఇట్లా కలిసి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను ప్రెజెంట్ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మన వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట దగ్గర గూడూరు బ్రాంచ్. నేను మొదటగా జాబ్లో జాయిన్ అయింది 2015 మే 19th. ఈ ఉద్యోగం వచ్చే కంటే ముందు నా లైఫ్లో నేను పడని కష్టాలంటూ లేవు, పడని బాధలంటూ లేవు. ఈరోజు ఇలా నిలబడి ఉన్నాను అనంటే దానికి మీ ఉపాధ్యాయ బృందం ప్రతి ఒక్కరిది ఉంది, సహకారం ఉంది, మీ విలువైన సలహాలు ఉన్నాయి, మీ మోటివేషన్ ఉంది. ఇలా నేను పడ్డ కథే ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేసుకునేవాడిని, మీ మోటివేషన్ని గుర్తు చేసుకునేవాడిని, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ని గుర్తు చేసుకునేవాడిని. మొదటగా చెప్పాలంటే నేను 10th కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఏ కోర్సు తీసుకోవాలి, ఏం చదవాలి అనేది సందిగ్ధం. ఎందుకంటే అప్పటికి ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి కానీ మనకు ఏం చదవాలి అని చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు. నేను అంతో కొంత నాకు అన్నం పెడుతుంది అంటే మ్యాథమెటిక్స్. ఆ మ్యాథమెటిక్స్ను నమ్ముకొని ఇంటర్లో ఎంపీసీ చూజ్ చేసుకుంటా అని నేను చెబితే మా విలేజ్లో అందరూ నవ్వేరు, ఎగతాళి చేసారు. ఎందుకనంటే ఊర్లో మ్యాథ్స్ తీసుకొని పాస్ అయిన వాడు ఒక్కడు కూడా లేడు, నువ్వు కూడా అదే కోవాలా చేరుతావు, జాగ్రత్త బిడ్డ అన్నారు. ఓకేనా? కానీ ఆ రోజు ఎందుకో ఏమో నాకు మాధవరెడ్డి సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానీ, సారు ఇచ్చిన గైడెన్స్ కానీ, సార్ ఇచ్చిన విలువైన నాలెడ్జ్ కానీ నన్ను భయపడేలా చేయలేదు, ముందుకెళ్ళేలా చేసింది. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల 10th అయిపోయినాక మా నాన్న ఏం చేశాడంటే నువ్వు చదవడం బంద్ చేయి, పని చేయు, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పాడు. అప్పుడు ఏడుచుకుంటూ కూర్చున్నా ఒక 2 రోజులు అన్నం తినకుండా. ఏం చేయాలా, నా ఫ్యూచర్ ఏంది, ఇంతేనా, ఏం పని చేస్తాం ఇప్పుడు అని. నేను మా నాన్నతో ఒకటి చెప్పిన, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా, కాలేజీ కూడా గవర్నమెంట్లోనే చేస్తా, అట్లీస్ట్ బస్ పాస్కు 100 రూపీస్ అయితే మంత్లీ, అదన్నా ఇవ్వు అని అన్నా. ఇప్పుడంటే ఇస్తా కానీ తర్వాత వెళ్తుందో వెళ్ళదో, మళ్ళీ నేను చదువు ఆగమవుతుందని చెప్పాడు. ఆ సమయంలో మన సిద్దిపేటలో సాయి చైతన్య జూనియర్ కాలేజ్ అని సారు మొదటగా కో ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ మెరిట్ స్టూడెంట్స్ ఇంటికి వచ్చి వాళ్ళను మా కాలేజీలో జాయిన్ అవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు ఇంకా గుర్తు, శ్రీ తిరుపతి రెడ్డి సార్ గారు నా జీవితాన్ని మలుపు తిప్పిన. సార్ ఏం చెప్పిండంటే, సార్ రిలేషన్ అవుతాడు, మాకు మా డాడీకి అల్లుడవుతాడు, మామ డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు ఇయ్యు, నేను ఎక్కువ రోజు కూడా నేను పైసలు అడగను, కానీ వాడిని మాత్రం నా కాలేజీకే పంపియ్యు అన్నాడు. దాని తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, సరే మనోడే కదా ఎప్పుడొక్కసారి ఇచ్చుకుంటుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ రోజు చాలా సంతోషపడ్డా. అలాగే కొన్ని రోజులు గడిచినాయి, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఉండడానికి అంటే ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఎకనామికల్గా ఖర్చులకు డబ్బులు లేవు. అప్పుడు ఏం జరిగింది అని అంటే మా నాన్న పాల బిజినెస్ స్టార్ట్ చేసిండు. కొన్ని గేదెల్ని ఉన్నాడు, ఒక 5 గేదెల్ని ఉన్నాడు. ఆ గేదె పాలు నేను సిద్దిపేటలో ఇల్లు తిరిగిపోయాను. అది ఎప్పుడు నా ఇంటర్ కాలేజీ 8కి స్టార్ట్ అయితే నా జీవితాన్ని, నా మొదటి దినచర్యను 4:30కి స్టార్ట్ చేసేవాడిని. 4:30కి స్టార్ట్ చేసి తిమ్మాయిపల్లి నుంచి పాలు తీసుకొని పోయి సిద్దిపేటలో 7:30 వరకు ఇల్లు తిరిగి పాలు పోసేవాడిని.
అప్పుడు నా మొదటి ఇన్కమ్ మంత్లీ 600-700 ఉండేది, అంతే, పెద్ద ఇన్కమ్ కూడా రాకపోయేది. అలా 2 సంవత్సరాలు చేసిన. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మనకు 8 o'clock ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రోజు కూడా 7:30 వరకు పాలు పోసి పాల క్యాన్లు పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్ ముందట పోతే వాళ్ళందరూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్నారు. సరే ఎగ్జామ్ ఉంది అని అలా రాసి కూడా ఇంటర్లో 72% తోటి పాస్ అయింది. అక్కడ జరిగిన ఒకటి పరిణామం ఏంటి అని అంటే, ఇళ్ళల్లో పాలు పోస్తే తక్కువ వస్తున్నాయి డబ్బులు, సార్ వాళ్ళకు కూడా పోసేది నేను ఇంటర్లో ఉన్నప్పుడు. ఒక హాస్టల్కు మాట్లాడుకున్న, హాస్టల్కు డబ్బు పాలు పోయడం స్టార్ట్ చేసిన, హాస్టల్ వాడు నన్ను మోసం చేయడానికి సిద్ధమైండు. ఆ టైంలో నాకు వచ్చేది 1000 రూపీస్ పర్ మంత్. ఆ మంత్లో ఒక 6 months డబ్బులు ఇవ్వలేదు. నెమలి బిల్డింగ్ దగ్గర రెడ్డిస్ హాస్టల్ అని ఉండేది. 6 months డబ్బులు మంత్లీ 3500, అప్రాక్సిమేట్ 20,000 డబ్బులు నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఇంట్లో డాడీ వాళ్ళతోటి మమ్మీ వాళ్ళతోటి గొడవలు, నువ్వు పాలు బంద్ చేయి, సరిపోయింది, చాలా చేసినావు అని. అప్పుడు ఏం చేసాడు మా నాన్న, ఒక ట్రాక్టర్ కొన్నాడు. దీన్ని ఖాళీ ఉంచి ఇట్లా నడవదు, ట్రాక్టర్ కొన్నాడు. ఇంటర్ తర్వాత నాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అప్లై చేసుకున్నా. అప్పుడు నాకు అర్థమైపోయింది 5 సీటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరండా లిస్ట్లో వచ్చింది. నాకు వచ్చిన 72% వరండా లిస్ట్లో వచ్చింది. అయినా వెళ్ళినా. కానీ మా నాన్న ఏం చేసాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఆ టైంలో ట్రాక్టర్ కొన్నాడు. ఆ ట్రాక్టర్ నాకు అప్పయిపోయాడు. దీన్ని నువ్వే నడపాలా, నువ్వే చూసుకోవాలా అని. డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ కదా, కాలేజ్ ఓడు బంధు, ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఎంపీసీ తీసుకున్న ప్రాక్టికల్స్ కానీ లేదనంటే ఏదన్నా హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఏదైనా ఎగ్జామ్స్ ఉంటేనే కాలేజీకి పోవడము, మిగతాయి మొత్తము ఇక్కడే. ఆ టైంలో ఏమైంది అని అంటే, ట్రాక్టర్ నాకు ఒక 2 సంవత్సరాలు నడిపిన సార్. నాకు అన్ని పనులు వచ్చు, లెవలింగ్ చేయడం వచ్చు, అన్నీ దున్నడం వచ్చు, బురద దున్నిన, కేజీలు అట్లా చదువుతూ డిగ్రీ ఫైనల్ ఇయర్లో బ్యాక్లాగ్ ఒక్కటి కూడా లేకుండా వెళ్ళడం జరిగింది. అన్నీ క్లియర్ చేసిన విత్ 61%. నాకు ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు. ఐసెట్ కోచింగ్ అని ఉంటుంది, దానికి ఫీజు 7,000. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు 30% వరకు డిస్కౌంట్ వస్తుంది అన్నాడు. వాడు తీసుకోపోయాడు. నాకు జస్ట్ 3,000 కోచింగ్కునే సెలెక్ట్ అయిన ఆ మెరిట్ తోటి, మనోడు మాత్రం 7,000 ఫీజు కట్టాను. ఆ రోజు ఐసెట్ జాయిన్ అయ్యి ఐసెట్ కోచింగ్ తీసుకొని డిగ్రీ తర్వాత జరిగే ఐసెట్ ఎగ్జామ్ను రాసి 6,000 ర్యాంకు కొట్టి ఓజు సబ్ క్యాంపస్ అయిన పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో మాస్టర్ ట్యాంకులో సీట్ తెచ్చుకోవడం జరిగింది. అప్పటికి మా నాన్నకు మంచి జ్ఞానోదయం అయింది. మనోడు మంచిగానే చదువుతాడు, నా నుంచి కూడా పూర్తి కోఆపరేషన్ ఇస్తా అని నెల డబ్బులు పంపించేవాడు. మంత్లీ 2,000, 3,000 అట్లా పంపించేవాడు. అట్లా మన ఎంసీఏ పూర్తయిపోయింది. ఎంసీఏ 2012లో పూర్తయింది. 12లో పూర్తయిన తర్వాత రిసిషన్ టైము, ఓపెనింగ్స్ లేవు, జాబ్స్ లేవు. మనకు వచ్చిన ఇంగ్లీషు అంతంత మాత్రమే. ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి పోతే మనకంటే బెటర్గా మాట్లాడేవాడే ఉన్నాడు, కానీ మనకంటే తక్కువ మాట్లాడేవాడు ఎవడు లేడు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో ఫ్రెండ్స్ సజెషన్ ఏంటంటే, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వు, బ్యాంక్స్ వద్దు, బ్యాంక్ ఇంగ్లీష్లో ఉంటుంది, నీ నుంచి కాదు, నీకు ఇంగ్లీషు రాదు, వద్దు, నువ్వు కొట్టలేవు అన్నారు. ఆ కొట్టలేవు అన్న పదాన్నే ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు, నాకు అన్నం పెట్టేదైనా, నన్ను నమ్ముకునేదైనా నాకు గణితాన్ని, మ్యాథ్స్ మాత్రమే, మిగతాయి నేను అంత నమ్మలేను అని బ్యాంక్ కోచింగ్కు నంద్యాలకు వెళ్ళడం జరిగింది. కర్నూలు, నంద్యాల వెళ్ళడం జరిగింది. నేను నంద్యాలకు వెళ్ళినప్పుడు ఏ డెడికేషన్ తోటి అయితే పోయినో, నేను జాబు వస్తేనే రిటర్న్ వస్తా, లేకపోతే రాను అనే కాన్సెప్ట్ తోటి పోయినా. నంద్యాలలో ప్రిపేర్ అయ్యే టైంలో రోజుకు మినిమం 14 నుంచి 15 గంటలు చదివేది. ఉపాధ్యాయుడి చాలా కీలకమైన పాత్ర ఉంది. ఏ ఒక్కరిది తక్కువ లేదు, అందరిది ఎక్కువనే ఉంది. నేను జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ప్రైవేట్స్లో చదివినా, అక్కడ చదివినా, ఇక్కడ చదివినా, నీట్ చదివినా అన్నారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి, గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఉద్యోగం పొందిన దానిలోనే ఒక్కరినే ఉన్నా నేను మాట్లాడినంత వరకు వాళ్ళందరిలో.
ఇది సార్ నా సక్సెస్. నాకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నా సార్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని అంటే మీ యొక్క విలువైన నాలెడ్జ్ను మాకు షేర్ చేయడము, అందులోనూ మంచి మోటివేషన్ ఇచ్చారు సార్. ఈ ఉపాధ్యాయ బృందం లేకపోతే, మీరు ఈ సపోర్ట్ అనేది ఇవ్వకపోతే నేను ఆ బర్ల కాడనో ట్రాక్టర్ కాడనో ఉండేటోనే సార్. ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ప్రతి దానికి నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎప్పుడు అది చేసినా మీరిచ్చిన మోటివేషన్నే తీసుకుంటాను, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. సర్వీస్ చేసే టైంలో కూడా ఇప్పటికి కూడా సార్, ఏ బ్యాంకులో అయినా కస్టమర్స్ తోటి అందరూ దురుసుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను వాడు దోతి కట్టుకొని వచ్చినా కూడా కూర్చుండబెట్టి, బాబు నీకేం కావాలా, తాత నీకేం కావాలా, నేను చేస్తా అని చెప్పి అలాంటి సహనాన్ని, ఓపికను వాళ్ళకు ఓపికతో సమాధానం చెప్తున్నా. అలాంటి ఓపిక, సహనం అనేది నేర్చుకున్నది అలా మీలాంటి ఉపాధ్యాయుల దగ్గరనే సార్. నాకు ఇలాంటి ఎందుకు అంటే తను చెప్పేదానిలో గౌరవించే విషయంలో మాత్రం నాకు ఎంబడే ఏం జ్ఞాపకం వస్తుంది అంటే, నేను ఇప్పుడు ఎక్కొచ్చిన కార్ ఏదైతే ఉందో ఆ రోజు నాకు ఎట్ ఏ టైం నాకు ఒక 4.5 lakhs తీసుకోవాలి, నా డబ్బులే. అయినా కూడా బ్యాంక్ మేనేజరు ఏదో తాకడ పెట్టిండు. కానీ ఈ బాబు నేను అప్పుడు గుర్తుపట్టలేదు, ఎందుకంటే మీ ఎదుగుదల మీ దాంతో కొంచెం నేను సార్ నమస్కారం సార్ అని వచ్చి ఏంటి సార్ అంటే ఇట్లా అనగానే మీరు ఇక్కడ కూర్చోండి సార్. అదే మేనేజర్ ముందు నన్ను కూర్చోబెట్టి నాకు మీరు ఇక్కడికి వెళ్ళి ఇవ్వద్దు, మీకు 5 minutesలో మీకు క్యాష్ హెల్ప్ చేస్తాను, నాకు కార్ పైసలు మొత్తం అప్పటికప్పుడు. థ్యాంక్ యూ సార్, గుర్తుపెట్టుకున్నందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకి, నా తోటి మిత్ర బృందానికి మళ్ళోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ క్లోజ్ చేస్తున్నాను. నమస్తే సార్ అందరికీ. నా పేరు కేకల్క. మా అక్క పేరు నాకు 2 కొడుకులు సార్. ప్రస్తుతానికి హౌస్ వైఫ్ సార్. ఇద్దరు చాలా ఫ్రీగా ఉండాలని చెప్పి ఇంతకుముందు మాధవ సార్ చెప్పింది. నాకు చిన్న ఎగ్జాంపుల్, నాకు లాస్ట్ ఇయర్ కుక్కలపల్లి కూడా ఒక బ్యాచ్ సన్మానం చేసింది. ఆడపిల్లలతో రాగానే ఏమన్నారంటే, సార్ నన్ను బక్కవా అని పిలుస్తూ సార్ ఒకరు వచ్చారు, చిలుకవా అని పిలుస్తే ఒకరు వచ్చారు. కాబట్టి మీరు కూడా అటువంటి చిన్న ఏజ్లో ఉన్నటువంటి జ్ఞాపకాలు నెంబర్ వేసుకోవాలి. నెంబర్ వేసుకుంటేనే అప్పుడు 2003-4 బ్యాచ్ జ్ఞాపకం వస్తుంది. తర్వాత ఒక 1 minute సార్, కర్ణాకర్ రెడ్డి గురించి ఇంకొక మాట చెప్తున్నాను. మా ఇంటికి ఎదురుగా ఉన్న ఒక బ్యాంకులో తీసుకుని ఆయన క్రాక్ మాట మాట్లాడితే ఈయనకు లోన్ ఇవ్వదని పక్కకు పెట్టి నన్ను తీసుకొని పోయాను. కానీ కర్ణాకర్ రెడ్డి గురించి నాకు తెలియదు. పోయాను సార్, నేను ఆయనకు లోన్ ఇవ్వని చెప్పి సైడ్ పెట్టేసాను సార్, నా కోపం అంతా తగ్గించేసాను సార్, ఇగో ఇచ్చిందని చెప్పి చేశాను. వేదికపైన ఉన్న ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు నర్ర అమరేందర్ రెడ్డి. నా భార్య పేరు నరస్వాతి. నాకు 2 కుమారులు. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. 2012లో కంప్లీట్ చేశాను. 2013లో జాబ్ ఎక్కాను. అయితే ఎంసీఏ కంప్లీట్ అనేది ఎలా అయిందంటే, నా మైండ్లో ఒకటి ఎంసీఏ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే నేను స్కూల్లో 5th క్లాస్ బిలో ఉన్నప్పుడు మ్యాథ్స్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైనా 10 బిలోనే వచ్చేసి మార్క్స్. కానీ ఎప్పుడైతే హై స్కూల్లో అడుగు పెట్టానో అప్పుడు వచ్చేసరికి ఎవరున్నాయంటే మాధవి సార్ ఉన్నారు. ఎప్పుడైతే సార్ వచ్చిన వెంటనే ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో నాకు ఏకంగా 20-25 మధ్యలో వచ్చేసినాయి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా 20 బిలోనే రాలేదు అసలు. ఆ యొక్క ప్రేరణతోటి నేను ఇంటర్లో కూడా ఎంపీసీ తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి చెప్పారు, అరే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, మా గలీలో ఒక 10-15 మెంబర్స్ బయాలజీ అంటే సైన్సే తీసుకునేవారు మొత్తం అందరూ. నేను ఒక్కడిని, ఇంకో మా అక్కుంది, ఆమె ఒక్కటే తీసుకున్నది అంతే. వాళ్ళ మ్యాథ్స్ మాధవి సార్ యొక్క ప్రేరణతో నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను. అలాగే ఎంసీఏ అనేది ఫిక్స్ అయిపోయింది అన్నమాట మైండ్లో. తర్వాత బీటెక్ చేయమని మా తల్లిదండ్రులు, అక్క వాళ్ళు కూడా చెప్పారు.
కానీ అప్పుడు నేను బీటెక్ చేయలేదు. నా మైండ్లో ఫిక్స్ ఏంటంటే ఎంసీఏ అంతే. ఆ ఎగ్జామ్ కూడా నేను రాయలేదు, అసలు అటెంప్ట్ చేయలేదు, అప్లై కూడా చేయలేదు. ఇక తర్వాత ఎంసీఏ డిగ్రీ అయిపోయింది. ఈ ఎంసీఏ అప్లికేషన్ పెట్టాను. అప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ భూమి మొత్తం పడిపోయింది. ఇక మా ఇంటి పక్కన వాళ్ళు వేరే వాళ్ళు ఎంసీఏ చేసారు. అప్పటికే వాళ్ళు ఏమనంటే ఎంసీఏ భూమి లేదు, మా వాడే ఉట్టి ఉంటాడు, నువ్వెందుకు చేస్తున్నావా అన్నారు. అంటే భూమి పోతేంది, మన యొక్క టాలెంట్ ఉంటే ఎప్పుడైనా ఎదగలుగుతాము అని ఎంసీఏ కంప్లీట్ చేశాను. తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత జాబ్ వచ్చింది. ఆ జాబ్ కూడా ఒక 6,000 శాలరీ తోటి జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాను. దానికి ఇక్కడ ఉన్న గురువులే ఒక కారణము. అలాగే నేను చిన్నప్పుడు కూడా ప్రైమరీ స్కూల్లో, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను స్పీచ్ ఇచ్చేవాడిని. ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మల్లారెడ్డి సారు, మరియు ఇక్కడ హై స్కూల్లో ఉన్నప్పుడు మోసరెడ్డి సార్ గల సహకారంతో నేను ఇచ్చేవాడిని. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయుల ముందు మరియు మీ మిత్రుల ముందు ఈ విధంగా ఉపన్యాసం ఇస్తానని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఇటువంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఎస్ఎస్సి 2003 and 4 బ్యాచ్ అంటే ఎంతో ప్రత్యేకత అని బంగారంకు అని చెప్పవచ్చు. ఎందుకంటే సార్లు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో శ్రమించి బంగారం స్కూల్ను ఒక అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే 2003, 2004లో మన బ్యాచ్కి 500 పైన మార్కులు రావాలని వారు ఎంతో శ్రమించారు. వారు శ్రమకు తగ్గట్టుగానే మన బ్యాచ్లో 500 మార్కులు కూడా క్రాస్ చేయగలిగాము. అదేవిధంగా ఎంతోమంది కూడా క్రాస్ చేయలేకపోయినప్పటికీ కానీ 500కు దగ్గరగా ఎంతోమందికి వచ్చాయి. అది ఎంతో మంచిది. అది చాలా యొక్క గొప్పతనమని చెప్పుకోవచ్చు. అలాగే మనకు పరికరాలు లేనప్పుడు అంటే మనకు అరకొర వసతులు ఉండేవి. అప్పుడు ఏంటంటే మల్సరెడ్డి సార్ గారిని మరియు వైకుంఠ సార్ గారిని ఎవరైనా దాతలు వస్తే వారి సహకారంతో మనకు అన్ని పరికరాలు, అన్ని వసతులు ఏర్పాటు చేసేవారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉపాధ్యాయులు శిక్షించింది విద్యార్థులు కూడా మంచి ఎదుగుదల ఉండదు. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడే వారు శిక్షిస్తారు, ఊరికే శిక్షించారు కదా. అలాగే మన విద్యార్థులందరినీ, మా తోటి మిత్రులందరినీ కోరేది ఏంటంటే ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే టీచర్ కొట్టిందని ఇంటికి వచ్చి స్కూల్కి వచ్చి వాళ్ళపై గొడవ దిగుతున్నారు. అలా కాకుండా మీరందరూ కూడా మా యొక్క సార్లు ఎప్పుడైతే శిక్షిస్తారో మా యొక్క కుమారుడు పైకి ఎదిగినట్టే అని ఆలోచించి భావించగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. కల్పన, నా స్టడీ బాగానే జరిగింది సార్. కాకపోతే నేను ఇంకా కొంచెం చదువుకున్నామనేటప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు అయిపోయారు, స్టడీ ఆగిపోయింది. నాకు కూడా ఎంసీఏ చేద్దామని ఉండే కానీ ఆగిపోయింది. ఇన్ ఫ్యూచర్ చూద్దాం. అండ్ నేను ఎంఎస్సి బీఈడీ అయిపోయినాక ఒక 2 yearsకి కొండపక్క హై స్కూల్లో పీటీఐగా వర్క్ చేశాను సార్. 3 years. మ్యారేజ్ అయ్యాక ఆపేశాను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకేంటి సార్? సబ్జెక్ట్ మ్యాథ్స్ సార్, బయోసైన్స్ సార్. పీటీఐలో వెళ్ళాను కానీ కాకపోతే సబ్జెక్ట్ ఇచ్చారు సార్. ఎంఎస్సి ఉందని చెప్పేసి సబ్జెక్ట్ ఉందని చెప్పి హై స్కూల్లో సార్, గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేశారు. నాకు ఒక పాప బాబు. చిన్నప్పటి జ్ఞాపకాలంటే వైకుంఠం సార్ ఎప్పుడు రౌడీ అని పిలిచేశారు. అది మాత్రం బాగా గుర్తుంది. దగ్గరకు వచ్చి గిల్లేవాడు. ఇంకా అందరూ ఎక్కువ అంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కల్పన. మాట్లాడినందుకు ఫస్ట్ టైం మన మాట ఇంత దూరం మన దగ్గరకు వచ్చినట్టు సాఫ్ట్వేర్ మా బాధమే ఉంది. అందరూ జర మీ దగ్గర జర సాఫ్ట్వేర్ దాటు
ఇంటర్మీడియట్ విద్యుల కాలేజ్ చేరాను 10th అయిపోయినా ఒకటే రోజు పోయినా కాలేజ్ ఒకటే రోజు పోయినా అప్పటికే జర చెడల వరకు బాగుండే ముందు మందగడ్డోని అదే నేను ఎక్కువచ్చినా కూడా అది ఇగో మనం 30 years ఇప్పటికి 35 years ఉన్నాం ఇంకా మనం షిప్ పడుకుంటూ వస్తుంటే టైం లేదు మనం టైం అయిపోతుంది సరే అది ఇంకా మ్యారేజ్ కావాలి అదొక విషయం అయితే ఇంటర్మీడియట్ చేరాను సార్ ఒకటే రోజు కాలేజ్ పోయినా జర నా ఫ్రెండ్స్ జర సర్కిల్ బాగా లేకుంటే నేను అంతా చెడలో అలవాటై పూర్తిగా చదువు బాగా చేసిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే ఒక తెలుగు తప్ప ఒకటి కూడా పాస్ కాదు రాలేదు సప్లిమెంటరీ కూడా రాలేదు అప్పుడు వీళ్ళు విజువల్ కాలేజ్ 2 ఉన్నాడు వీళ్ళు సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యారు మళ్ళీ ఫస్ట్ ఇయర్లో నేను మళ్ళీ జాయిన్ అయ్యాను సార్ నేను అప్పటికి కాలేజీకి ఒక్కసారి కూడా పోయా సార్ మళ్ళీ థర్డ్ టైం చేస్తే అన్ని సబ్జెక్టులు వెళ్ళినా అది అయిపోయినాక ఇంటర్మీడియట్ అయిపోయినాక అంబేద్కర్ ఓపెన్ సీట్లో నా డిగ్రీ కంప్లీట్ అయింది అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అయింది అప్పటికి నాకు ఆర్థికంగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేవు నాకు మామూలుగా అన్ని చేసిన కానీ నా సొంతంగా నేను చెడబట్టకు అలవాటు పడ్డ తర్వాత మా ఇంట్లో నాకు ఆర్థికంగా ఎవరు ఆదుకోలేదు సరే వీడు ఏమో జిరాగా ఉన్నాడు రా వీడు తిరిగి ఇంట్లో విడిచిపెట్టి ఇంకా ఖరాబ్ అవుతాడని చెప్పేసి మా బాబు నన్ను పట్టించుకోలేదు అప్పుడు నాకు ఆర్థికంగా నా పర్సనల్గా ఆర్థికంగా నాకు ఇబ్బంది అయింది ఇది ఏదో బాగాలేదని చెప్పేసి నేను అప్పటికి మోటార్ ఫీల్డ్ కొద్దిగా టచ్ ఉండే నాకు సార్ నేను డ్రైవింగ్ ఫీల్డ్ ఎన్నుకున్నా డ్రైవర్గా ఒకసారి లారీలో చేసిన ఫస్ట్ లారీ డ్రైవర్ నేను తర్వాత వేసుకుంటా అట్లా కూడా చెలవాటు లారీ డ్రైవర్లు చాలా చెడాలు ఉంటాయి మీకు తెలుసో తెలియదు అట్లా బాగా చెడాలు అలవాటపోయినా అది అంటే చిల్లరగా అంటే తాగి ఎడబడతాను లొల్లి చేసేవాళ్ళు బంగారంలో కూడా ఇప్పుడు కూడా చాలా మంది తెలుసు అది చాలా అంటే చిల్లరగా వివరించు చిల్లరగా అంటే మా అంత నా అంత చిల్లర ఇల్లు ఎవరు లేరు అనుకుంటా సార్ చెప్తా సార్ ఎట్లా మారినా కూడా మీకు చెప్తా కొంచెం అయితే అనుకోకుండా నేను ఇంత చిల్లర తయారు చేస్తుంటా ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సార్ నాకు పరిచయం అయ్యాడు ఆయన పేరు నీలేందర్ రావు మనది మందపల్లి మందపల్లి దగ్గర సార్ ఓబులాపూర్ దగ్గర నాకు పరిచయం అయ్యాడు ఇట్లే ఆయన అప్పటికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒక తాత ఇట్లా గొడవలు చేయంగా మాకు పరిచయం అయ్యి అరే ఏంద్రా పైన అంటే రాంబాబు అని మా ఫ్రెండ్ ఉంటాడు అయితే రాంబాబు ద్వారా నాకు పరిచయం అయ్యాడు తెలుసు రాంబాబు ద్వారా పరిచయం అయ్యి అయితే జర వీడిని రైల్లో పెట్టు జర వీడు ఆయన అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రెస్ వేసుకున్నాడు ఆయన భయపడ్డా సార్ పరిచయం చేసాడు సిఐ అయినట్టున్నాడు అని రాంబాబు ఏం చేసిండు వీడు ఇట్లా రోలపడి తిరిగితే ఇంకా చెడిపోతాడు అని చెప్పేసి సార్ ఎట్లా చేసి మీ దగ్గర డ్రైవర్లో పెట్టుకో అని చెప్పేసి బదిలాడండి డ్రైవర్లో పెట్టుకున్నాడు అప్పటికే ఆయన కారు డ్రైవర్ ఆయన ఆఫీసరు సిఐ ఆయన కూడా సిగరెట్ తాగుతుంది అంత గడి చేస్తుంది సిగరెట్ తాగుతుంది సిగరెట్ తాగుతుంది అన్ని చేస్తుంది సిగరెట్ అయినా మంది అయినా అన్ని అయినా అంటే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఇంట్లో సార్ రిచ్ ఫ్యామిలీ వాళ్ళతో సరదాగా వాళ్ళ టేబుల్కి అన్నం పెట్టాడు నాకు అంటే నన్ను ఇంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సార్ దగ్గరికి పబ్లిక్లో పోయినప్పుడు ఆయన కూడా ఎంత దూరము నేను ఆయన దాంట్లో గమనించింది నేను ఎంత మంచిగా చూసుకుంటూ ఈయన కూడా నేను ఇంత చిల్లర వ్యవహరిస్తే ఆయన వ్యాల్యూ పోతుంది నా వ్యాల్యూ పోతుంది అని చెప్పేసి నేను ఒక్కొక్కటిగా మందు మానని బంద్ చేసిన సిగరెట్ మానని బంద్ చేసిన ప్రతి ఒక్కటి బంద్ చేసుకుంటూ వచ్చిన సార్ నన్ను ఒక దారిలో పెట్టిందంటే సందీప్ సార్ అని కామారెడ్డి సార్ ఆయన ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆయన నన్ను అంటే ఒక సిస్టమేటిక్ తెచ్చింది ఆయన వాళ్ళకి సార్ ఆయనకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన దగ్గర ఉన్నాడు సిరిపల్లిలో ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటా అంటే మనిషి చదువుకుంటే ముఖ్యం సంస్కారం అన్న గొప్ప అర్థమైంది చదువు ఒకటే ఉంటే బాగుపడటం వచ్చి కాదు చదువుతో పాటు సంస్కారం ఉంటే బాగుపడతామని చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు మా సార్ కూడా చెప్పాడు ఆయన సందీప్ సార్ అండి
అరే నువ్వు ఎవరికి అన్యాయం జరిగినంత సేపు నువ్వెవరిని భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడకు, నువ్వు ఏది విషయమైనా నువ్వు నిజాయితీ ఉంటే సరిపోతుంది, నీకు ఆస్తి లేదు అంతస్తు లేదు అని చెప్పి. నాకు ఇప్పటివరకు ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన్నే ఎట్లా సంపాదించుకోవాలని నేర్పిండు, సంస్కారం నేర్పిండు, అన్నీ నేర్పించిండు. దాని ద్వారా నేను ఆయన వల్ల కొంచెం బాగుపడ్డానని నేను అనుకుంటున్నా. మనిషికి జీవితము ఎక్కువ రోజు మనం 35 ఇస్తున్నాం. ఎవరు గోరుంటే వాళ్ళని, ఎవరు ఏదన్నా సరే పెండింగ్ పెట్టుకోకుండా పని చేసుకోండి. అంటే టైం లేదు ఎక్కువ. మనం 30 సంవత్సరాలు, ఇంకా మహా అయితే 30 సంవత్సరాలు బతకము, అంతకంటే మేము బతకము. ఈ కాలంలో సార్ ప్రతి ఒక్క రోగాలు వస్తున్నాయి, అవి వస్తున్నాం. దాని ద్వారా సార్ నేను చిన్నగా అప్పటి నుంచి నేను కొద్దిగా అంటే నేను ఎలాంటి అంటే మామూలుగా నిజాయితీ బతుకుని నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ బంగారం అయితే నిజాయితీ బతుకుని నేను డ్రైవర్ వృత్తి, యాక్చువల్గా డ్రైవర్ వృత్తి నేర్చుకున్నా. ఒక 5 years బ్యాక్ ఎలక్షన్లు వచ్చినాయి సార్ బంగారంలో. పుట్టే వార్డ్ నెంబర్ వేసిన, చెప్తున్నా మీకు, వార్డ్ నెంబర్ వేసిన సార్. ఇక్కడ వార్డ్ నెంబర్ వేసి నేను బయటకు వెళ్ళిపోయినా, నేను ప్రచారం కూడా చేయలే, నేను గెలిచిన. గెలిచిన తర్వాత సత్యం మాట్లాడితే కరెక్టే. ఆ రోజు నుంచి నేను పొలిటికల్కి ఎంటర్ అయినా సార్. పొలిటికల్కి ఎంటర్ అయినా. ఇప్పుడు అసలు నా పేరు సత్యం నీలాంబురాజు. బంగారం ఉంటే ఎవరు సత్యం అంటే ఎవరు గుర్తుపట్టాడు, మోడీ అంటే మాత్రం గుర్తుపట్టాడు. మోడీ అని చచ్చిపోయిన ముసలాన్ని కూడా అడుగుతుంది సార్. బంగారం గ్రూప్లలో ఉంటే మీకు అర్థమవుతుంది, విలేజ్ గ్రూప్లో సార్. దాని ద్వారా నేను రాజకీయ పొలిటికల్కి ఎంటర్ అయినా. ప్రస్తుతానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోటపాడు మండల అధ్యక్షుడిని. నాకు సాధ్యమైనంత వరకు ఇప్పటికైతే నాకు మ్యారేజ్ కాలేదు, అయితే కాదు నాకు తెలియదు. అయితే కాలం కలిసి వస్తే చేసుకుంటావచ్చు, లేకపోతే ఇదే ప్రజాసేవకి అయితే అంకితమైన. మీకు నాకున్నంత నాకు సార్ అందరు సర్కిల్ ఉంది. కిషన్ రెడ్డి కాంచి కూడా మన రఘునందన్ రైతులు అని అందరు సర్కిల్ ఉంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు సాధ్యమైన సహకారం చేస్తాను. ఇబ్బంది అయితే చెప్పండి, దాని ద్వారా చేస్తాను సార్. నా జ్ఞాపకాలు అయితే ఏమైనా తప్పదు తెలుసు సార్. మరియు మిత్ర బృందానికి నా యొక్క స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ తెలుగు నుంచి స్టార్ట్ చేస్తా. విద్య నిగూఢ విత్తమగు విత్తము రూపము పురుషాలికన్ విద్య యయస్సు భోగకరి విద్య గురుండి విదేశ బంధుడన్ విద్య నృపాల పూజితము విద్య నిరంగని వాడు మర్తుడే. మీ సందులు, మీ సమాసాలు, మీ ప్రాస, మీ ఆశ నేను నేర్చుకున్నా సార్, చాలా నేర్చుకున్నా సార్. తర్వాత హిందీకి వచ్చేసి వరదరాజుకో పట్టే లిఖనికి ప్రేరణ కైసే మిలి. మీకు ఎంతమందికి వచ్చి ఇప్పటివరకు? నాకు ఇప్పటి వరకు వచ్చారు. నిజం సార్. వరదరాజు ఏక్ మంద బుద్ధి తా ఉసే కుచ్ భీ యాద్ నహీ రహతా తా. సార్ ఇంకా తర్వాత ఇంగ్లీష్లో మనకు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మనకు ఇంగ్లీష్ టీచర్ లేకుండే, మాధురెడ్డి సారే బోధించాడు. నైటింగేల్ ఆఫ్ ఇండియా బ్యాగ్లీ సెల్లర్స్ మీకు గుర్తుండొచ్చు పోయం. అది ఇప్పటి వరకు సార్ నాకు ఆ బ్యాగ్లీ సెల్లర్స్ పోయం సార్. అందులో ఒక కావ్యం, ఒక సినిమా లాగా విన్నా సార్ నేను. ఇప్పటికి కూడా సార్ నేను ఒక యూట్యూబ్లో బ్యాగ్లీ సెల్లర్స్ పోయం సరోజిని నాయుడు రాసినటువంటి పోయం నేను ఇప్పటికి చాలా సార్లు విన్నా సార్. అది చాలా బ్రహ్మాండంగా చెప్పింది సార్. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ సార్ చెప్పినటువంటి మాత్రికలు ఇప్పటి వరకు 10th క్లాస్లో ఇప్పటి వరకు నాకు నా మైండ్లో నాకు ఇప్పటికి కూడా ప్రతిరోజు నాకు స్కూల్కి వచ్చినట్టు నాకు అప్పుడప్పుడు నాకు కళలు కూడా వస్తాయి సార్. నిజం సార్. నేను స్కూల్కి వచ్చినట్టు, నేను ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ తిరిగినట్టు నేను ఈ మెమరీస్ ఎప్పటికి ఉంటాయి సార్. నెక్స్ట్ సైన్స్ సార్ చెప్పినటువంటి ఉమ్మెత్త పుష్పం, నిలుపుకోత, అడ్డుకోత, ఇవన్నీ నాకు జ్ఞాపకంలో ఉన్నాయి సార్. తర్వాత చెట్టు కింద మనం 6th క్లాస్లో న్యూటన్ గమన సిద్ధాంతం చెప్పింది సార్.
గుర్తుంది లేదు మీకు? ఆ చెట్టు కింద, ఆ చెట్టు ఇప్పటికి కూడా అలాగే ఉంది. అది సార్ మరి ప్రతి శనివారం సార్ మనము చెట్లకు పూజ చేసేవాళ్ళం, గుర్తుందా? ప్రతి శనివారం కొబ్బరికాయ తీసుకొచ్చి ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేసి చెట్టుకు చక్కెర తెచ్చి అమరేందర్ రెడ్డి దగ్గరుండి వంచనరుడు, అది బాగా గుర్తుంది సార్. ఈ చెట్లను పెంచడం అనేది ఈ ప్రకృతికి మీరు అప్పుడే నేర్పించాలి. తర్వాత నారాయణ రెడ్డి సార్ సోషల్, తన వాయిస్ ఎంత గంభీరం అంటే అంత గంభీరంగా సోషల్ చెప్పేటోడు. ఎక్కడున్నా కానీ సార్ యొక్క వాయిస్ సోషల్లో చాలా అద్భుతంగా ఉండేది సార్. ఈ విధంగా మీరు మా అదృష్టం ఏంటంటే సార్, మేము 6th క్లాస్ నుంచి 10th వరకు సైన్ టీటా కాస్ టీటా మీకు గుర్తుందో లేదో, ఇదే ఇక్కడ ఎప్పుడు కొంచెం నేను మ్యాథ్స్లో వీక్ సార్. కొంచెం మీ జ్ఞాపకాలు, మీ విఠల్ సార్, తర్వాత సునీత మేడం వాళ్ళు ఈరోజు రాలేదు, వాళ్ళు మిస్ అయ్యారు. వి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మాకు మీరు రోల్ మోడల్ సార్. మీరు రోల్ మోడల్ సార్. ఒక హీరోలకి వచ్చేటప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ గ్లాసెస్ పెట్టుకొని టక్ వేసుకొని హీరో హండా నరసింహ్ సార్ చెప్పినటువంటి ఆర్బిటాలు కూడా నాకు గుర్తున్నాయి. ఆర్బిటాలు, క్వాంటమ్ సిద్ధాంతం, బోర్ పరమాణు నిర్మాణం, అది కూడా గుర్తున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఎట్లుందంటే మామూలుగా ఈరోజు మనము ఒక వృద్ధాపంలో ఉంటాం కదా సార్, ఒక 70 ఏళ్ళు వచ్చినాయి, ఇక మనం చావుదాలకు వచ్చినప్పుడు మన చుట్టాలు అందరినీ పిలుచుకుంటాం కదా సార్, మన్మరాలని అందరినీ. చిన్నప్పుడే నాన్న చనిపోయింది సార్ మధుసూదన్ సార్ అరే రాజలింగం వచ్చిన వారా అని ప్రతి టైంలో గుర్తు చేసినట్టు నాన్నని, అది హ్యాపీగా నాకు మెమరబుల్. తర్వాత ఒకరోజు మ్యాథ్స్ నా దగ్గర డబ్బులు లేకుండే, నోట్స్ రాయలేదు నేను. మధుసూదన్ సార్ పిలిచి ఏమైతే ఆ నోట్స్ రాయలేదంటే, సార్ ఒక 100 రూపాయలు ఇచ్చింది. నాకు ఇప్పుడు గుర్తు సార్ మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారు, ఆ నోట్స్ తోటి హెల్పింగ్ నేచర్ సార్. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఇప్పుడు ఒకటి ఆర్ఆర్ రియల్ ఎస్టేట్లో మేనేజింగ్ డైరెక్టర్ సార్. నేను ఒక ఆఫీస్ పెట్టుకున్నా, మంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా. అతి తక్కువ సార్ మా మార్కెట్లో అతి తక్కువ ధరలకి, అంటే కామన్ సార్, కామన్ మ్యాన్కి నేను ఏం ఫ్రాడ్ చేయకుండా అతి తక్కువ ధరలకి ఇప్పిస్తున్నా సార్. ఒక 10,000 వస్తే సార్, ఒక సమాజ సేవ కోసం ఒక 1000 రూపాయలు పక్క పెట్టుకుంటా సార్. నేను ఎక్కడికైనా వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పన్ను తీసుకెళ్తా. ఎవరైనా చనిపోతే ఒక బియ్యం బ్యాగ్, ఒక 50 కిలోల బియ్యం బ్యాగ్, ఒక 1000 రూపాయలు. చిన్నపిల్లలు వస్తే బుక్కులు పంపించడం, అదన్నీ సార్ నుంచి నేర్చుకున్నాను సార్, మారెడ్డి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళా సార్, అంటే నేను ఏ పార్టీలో పనిచేయట్లేదు, అర్థం కాదు, ఒక సమాజానికి ఏదైనా చేయాలి, మనం గుర్తుపెట్టుకోవాలి అని నేను ఒక 10,000 వస్తే ఒక 1000 రూపాయలు అవి పక్కకు ఉంటాయి సార్. అవి ఒక 1000 రూపాయలు 100% పక్కకు పెడతాయి సార్. ఏదో ఒక రకంగా బుక్స్లు కొని ఇవ్వడం, పెన్నులు కొని ఇవ్వడం. నా పిల్లలు స్కూల్లోకి వెళ్తే వాళ్ళకు కూడా ఏదైనా లేదంటే వాళ్ళతో ఆ పిల్లలకు కూడా ఏదైనా ఇవ్వడం. టీచర్స్ కూడా సార్, మా పాపలు చదివే టీచర్స్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ, ప్రైవేట్ స్కూల్లో చాలా జీతాలు తక్కువ ఉంటాయి సార్, వాళ్ళు చాలా తక్కువ, 4,000, 5,000, 6,000, 10,000 రూపాయలు ఉంటాయి జీతాలు. అది నాకు తెలుసు సార్. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు సార్, వాళ్ళకు కూడా పిల్లలతోటి ఏదో దోచింది చేస్తా సార్. నాకు 2 పిల్లలు సార్, 2 పాపలు. మా మేడం కూడా టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు రాజబాబు. అది చాలా పెద్ద పని, కౌదైపు అంటే. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ అది బిఎడ్ కంప్లీట్ చేశాను. బిఎడ్ కంప్లీట్ అయిపోగానే మ్యారేజ్ అయ్యింది. ప్రస్తుతం నాకు 2 పాపలు. నాకు తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. రేవంత్ రెడ్డి సార్ చెప్పిన పద్యాలు ఎప్పటికీ గుర్తుకొస్తూ ఉంటాయి. మ్యాథ్స్ ఏమో సార్ ఇన్ఫ్లేషన్ వల్ల నాకు మ్యాథ్స్ రాకపోతే బోర్డు దగ్గర పంపించి
చెప్పించేవాడు. దానివల్ల ఇప్పుడు నా పిల్లలకి మ్యాథ్స్ చెప్పుకోగలుగుతున్నాను. ఇక్కడ స్కూల్లో రాలేదు కానీ ఇప్పుడైతే పిల్లలకి చెప్పగలుగుతున్నాను మ్యాథ్స్. ఇంగ్లీష్ రాస్తారు ఇప్పుడు కూడా, బీఈడి కంప్లీట్ అయింది కానీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రాదు. నేను మ్యాథ్స్ చెప్పగలుగుతున్నాను. అంతే సార్. నా పేరు జగ్గయ్య. ఎందుకు చెప్తానంటే మోసం లేదు సార్, నన్ను ఎప్పటికీ జగ్గయ్య అని చూడు, అందుకే చెప్తాను సార్. ముగ్గురు పాపలు సార్. డిగ్రీ సార్. డిగ్రీ చేసిన, డిగ్రీలో అమౌంట్ లేకుండా సార్. నాకు పెళ్లి కూర్చున్న ఎంపీ చేసింది సార్. నా క్లాస్మేట్ రాలేదు. అయినా నేను చదవలేకపోయినా ఆర్థిక పరిస్థితుల వల్ల అయిపోయింది. లవ్ మ్యారేజ్ సారంపల్లి పిల్లలు చెప్పలేదు సార్. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. నాకు పూర్తిగా రియల్ ఎస్టేట్ గురించి తెలియదు. దాని గురించి అవగాహన చేసినది అమరేందర్ రెడ్డి సార్. క్లాస్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చెప్పు సార్ ఉంటే చదవాలా, బాధాలు పేరు తిరగటారా అని కూడా సార్ మస్తు సార్లు చెప్పిండు, కానీ చదవలేకపోయాను సార్. నేను ఇంటర్ దాకే చదివాను అంతే. ఇక తర్వాత మోటార్ పెళ్లికి వెళ్ళాను సార్. ఆటో నడిపిన సార్. ఆటో నడిపి ఇప్పుడు ప్రజెంట్ నారాయణ స్కూల్ బస్ డ్రైవర్. ఇప్పుడైతే నారాయణ స్కూల్ బస్ డ్రైవర్గా కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ తర్వాత మ్యారేజ్ అయ్యింది. నా పేరు సుమలత, మా ఆయన పేరు నరేష్. నాకు ఇద్దరు పాపలు. ఏం సుమలత ఇంటి పేరు ఉండే? ఫస్ట్ పాప 7th క్లాస్, సెకండ్ క్లాస్. మూడు ఆటలు ఉన్నాయి. వేరే డ్రైవర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ ఊర్లో ఉంది. దేవేందర్ రెడ్డి సార్ చాలా బాగా చెప్పారు. ఒక మాట అయితే ఒకే రెండు మాటలు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి చెప్పేవారు. ఏదైనా మన కళ్ళతో చూస్తేనే నమ్మాలి, ఎదుటి వాళ్ళు చెప్తే నమ్మకూడదు అని చెప్పేవారు. హిందీ పద్యం రాకపోతే సినిమా పాటలకు నేర్పించేవారు. మాధవ్ రెడ్డి సార్. నాకు మ్యాథ్స్ అసలు రాలేదు, చాలా భయం. ఇప్పటికీ నాకు భయం చెప్తుండేవాడు. కొంచెం బ్యాక్ ఉన్నాడు, కొంచెం పుషప్ చేయాలి, కొంచెం బయట ట్యూషన్ టైప్ అట్లా తెప్పించి పుషప్ చేయాలి. అట్లయినా కూడా నన్ను అట్లా పంపించడానికి కొంచెం చెప్పుకున్నా కూడా నేను ఇట్లా బయట తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం వల్ల స్టడీ డిస్టర్బ్ అయ్యాను. 10th అయిపోగానే ఇంటర్ చేసిన. ఇంటర్లో డిస్కంటిన్యూ. 2 ఇంగ్లీష్ సబ్జెక్టులు అయినాయి. బాగా తిరుపతి రెడ్డి సైన్స్ కాలేజ్లోకి ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను, మంచి స్టూడెంట్గా చేస్తాను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా కష్టపడి రాయకపోవడం కానీ ఇంగ్లీష్ సబ్జెక్టు 2 ఫస్ట్ ఇయర్ సెకండ్ మళ్ళీ కట్టాను, రాశాను, రాలేదు. రాకపోతే అప్పటి నుండి డిస్కంటిన్యూ చేశాను. అప్పటి నుండి మెకానిక్ ఫీల్డ్కి వెళ్ళిపోయి మెకానిక్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను సార్. మొన్నటి వరకు వర్క్ చేశాను ఆగ్రో సిద్దిపేటలో. మెకానిక్ వచ్చేసి అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సప్లై అని డిస్ట్రిక్ట్ సార్, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా సప్లైలో చేశాను. మొన్నటి వరకు డిస్కంటిన్యూ చేసిన దగ్గరనే అగ్రికల్చర్ చేసుకుంటాను. పిల్లలు లేదు సార్. మొన్ననే 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది. సినిమా
సిల్వర్ మెడల్ వచ్చింది. అప్పుడు చదివించే స్తోమతలు లేదు అమ్మవాళ్ళ శాస్త్రికి. అప్పుడు మత్స్యరెడ్డి సార్ వచ్చి మమ్మల్ని పిలిపించుకొని చదువుకుంటే బాగుంటుంది, చదివిద్దాం అని ఎంకరేజ్మెంట్ చేసి 10th వరకు చదువుకున్నా తీసుకున్నాను. తర్వాత సాయి చైతన్య ఇంటర్ అయిపోయింది. సంగమిత్ర కాలేజ్ డిగ్రీ కంప్లీట్. ఇప్పుడు ప్రజెంట్ హోమ్ వచ్చిన వర్కౌట్లో పెట్టి కానీ 2003-4 10th అయిపోయిన తర్వాత 5-6 ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సిద్దిపేట సాయి చైతన్య జూనియర్ కాలేజ్. 7-8-9 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేశాను. నెక్స్ట్ 10-11 బీఈడీ కంప్లీట్ చేశాను. ఎంఆర్పీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 2016లో నన్ను పెళ్ళిలో మ్యారేజ్ ఫిక్స్ చేశాను. మ్యారేజ్ అయిపోయింది. అత్తగారు పొందేది అసలు వచ్చేసి నా వైఫ్ పేరు సంధ్య. తర్వాత పాప బాబు. ఎక్కడ నేను మేడ్చల్లో ఉంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను చార్టెడ్ కంపెనీలో సూపర్వైజర్ చేస్తాను. క్వాలిటీ డిపార్ట్మెంట్ చేసి క్వాలిటీ డిపార్ట్మెంట్ సార్. ప్రొడక్షన్ లేదు, క్వాలిటీ లేదు. క్వాలిటీ ప్రొడక్షన్ ఏమో దొంగ, క్వాలిటీ ఏమో పోలీస్. అంటే క్వాలిటీ అతను క్వాలిటీ చెక్ చేయాలి. అంటే ప్రొడక్షన్ వాళ్ళు దొంగ వాళ్ళు ఏం చేస్తారు? చార్టెడ్ ఏ విధంగా అంటే ఫ్లేవర్ కాంచి ఎండింగ్ దాకా ప్యాకింగ్ నుంచి స్టార్టింగ్ ఫ్లేవర్ కాంచి ఎండింగ్ ప్యాకింగ్ దాకా చార్టెడ్ పోయే బందోబస్తు ఇట్లా చాలా. ప్రజెంట్ నేను ఉండేది షామిలిపేట దగ్గర ఉంటా, మధ్యపురం విలేజ్లో. రావులపల్లి అనే విలేజ్లో అక్కడ కంపెనీ ఉంటుంది. అప్పటి ఒక 8 కిలోమీటర్ అప్పటి చేస్తాం బైక్ పైన. నా కింద ఇప్పుడు ప్రజెంట్ క్వాలిటీ సూపర్వైజర్ అంటే నా కింద వర్కర్స్ 150 మంది వస్తారు. ప్రజెంట్ అందరినీ డీల్ చేస్తారు. ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఇదని చెప్పి మొత్తం డీల్ చేస్తారు వాళ్ళు. మంచి సూపర్వైజర్ చేసి మంచి క్వాలిటీ అందిస్తాను. ఇంకా మా అమ్మ బాబాలు చాలా కష్టపడి చదివిస్తారు. ఇప్పుడు కూడా కష్టపడతారు. మేము ముగ్గురు మండలం సార్. ప్రజెంట్ అన్న హైదరాబాద్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటారు, తమ్ముడు హైదరాబాద్లో ఉంటారు. ఎవరైనా తర్వాత భర్తలు సార్. అన్న ఎయిర్పోర్ట్ చేస్తాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేస్తాడు. అంటే ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ సార్. తమ్ముడు వచ్చేసి బిస్కెట్ కంపెనీలో సూపర్వైజర్ ల్యాబ్లో. మేము ఇక్కడ చార్టెడ్ కంపెనీ చేస్తాం. ఇక్కడ సార్ సార్ రవీందర్, తిరుమలేశ్వర్, రామచంద్రం excellent speech is given by you. Thank you. నమస్కారం. ఊరి అమ్మగారు బంగారమే చిన్నప్పుడే అమ్మాయి అమ్మ లేదు వాళ్ళ తాతనే. నన్ను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను డిగ్రీ వరకు చేసాను సార్. అమ్మమ్మ తాత చనిపోవడం వల్ల వాళ్ళ ఆర్థిక ఇబ్బంది వల్ల నేను చదివిపెట్టి వర్క్ విషయం చేశాను. డిగ్రేషన్ ఫీల్డ్ అయినా ముందు డిగ్రేషన్ పెళ్లి చేసి దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి చేసేది కరెంట్ పని చేస్తాను సార్. ఎలక్ట్రిషియన్ చేస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగేది వాళ్ళ తాతకు మగపిల్లలు లేరు అంతేనా? చిన్నమల్లి తాత పేరు చిన్నమల్లి. నల్లమల్లి చిన్న చిన్నమల్లి ఉంటే చిన్నమల్లి నల్ల మళ్ళీ తర్వాత వెళ్ళే. అభివందనాలు మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు దిగ్గల కవిత. నన్ను డీకే అందరూ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. మాధవరెడ్డి సార్ చెప్పేది ప్రతి ఒక్కటి మైండ్ ఎక్కించుకునేదాన్ని. కానీ నాకు చదువుకోవాలని బాగా కోరుకుండేది.
కాగానే మ్యారేజ్ అయింది. నాకు 2 బాబులు. పెద్ద బాబు 8th క్లాస్, చిన్న బాబు 7th క్లాస్. ఆయన పేరు భాస్కర్. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. నేను టైలరింగ్. నాకు బిజినెస్ బాగా జరుగుతుంది. నచ్చిన సబ్జెక్ట్ ఏంటి సార్? నాకు వచ్చేసి నాకు నుంచి ఏం రాస్తారు ఇక్కడికి మంచి చదువు వచ్చింది సార్. అందులో నాకు ఇంకా మ్యాథ్స్ అంటే మొత్తానికి కదా సార్. సార్ నిలబెట్టి చాటించి ఇట్లా చెప్పినాక అప్పుడు అర్థమైంది సార్. అంత స్టడీ అనేది అంత అవ్వడానికి కూడా తెలియదు వాస్తవం. అప్పుడు నచ్చింది సార్. అప్పుడు మాదిరికలు చేసిన సార్ వాస్తవం. మళ్ళీ నేను ఇంటర్లో ప్రతిభ కాలేజ్ సార్ నాది. ప్రతిభ కాలేజ్ నేను సిఈసి తీసుకున్నాను సార్. సార్ చెప్పిన నాలెడ్జ్ తోటి నేను సివిక్స్ నాకు 89 మార్కులు వచ్చింది సార్. సివిక్స్ అంటే చాలా అంటే మస్తు చేసిన సార్. నేను ప్రతిభ కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకటే పాస్ అయితే సెకండ్ ఇయర్ నేను చదవలేదు. డిస్కనెక్ట్ ఆర్థిక దానితో నేను చేయలేకపోయాను సార్. ఇప్పటికైతే బాగుంది సార్. ఇంకా ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు మస్తు గుర్తుకొచ్చింది సార్. నాకు ఇంకోటి ఏంటంటే నాకు నర్మెట్లో చదివినా సార్. నేను 6th నుంచి 9th దాకా 10th ఇక్కడికి వచ్చాను. నేను నాకు నర్మెట్లో ఇందులో ఒక్కటి వచ్చింది సార్. నాకు ఇందులో 1 మార్క్ వచ్చింది సార్. నాకు 10th మొత్తం ఇక్కడికి వచ్చినాక సార్ చెప్పిన చదువుకు నాకు అప్పుడు కొన్ని పోయమ్స్ ఇట్లా అనేది అప్పుడు హిందీ దాని మీద ఆ సబ్జెక్ట్లో ఒక్క రోజు పెట్టినా సార్. ABCD ఒక్క రోజు ఉంటాయి కదా సార్. నేను ABCD పెట్టేసి నాకు ఒకటి వచ్చిన చదివేదా ఇంటికి వచ్చినాక అర్థమైపోయింది సార్ మీరు చెప్పిన చదువు. అది ఇంకొకటి సార్, నేను 2007 నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ సార్. డ్రైవింగ్ ఫీల్డ్ 2015 దాకా 17 దాకా డ్రైవింగ్ ఫీల్డ్ సార్. అందులో నేను ఇల్లు కట్టుకునేటప్పుడు కమలాకర్ రెడ్డి సార్ అప్పుడే మేనేజర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వచ్చింది. ఏది సిబిట్ సరస్వతి నగర్. నేను స్లాబ్ అయిపోయింది, ఇల్లు గోడలు పెట్టుకున్నా. ఇక అటు ఇటు తిరుగుతున్నా, ఏం చేయాలి ఇట్లా ఉంటుందా అదే చిన్న. అప్పుడు మన మామూలుగా కిరాయికున్నాం సార్. కిరాయికున్నాక అటు ఇటు కొంచెం ప్రాబ్లమ్ తోటి అటు ఇటు తిరుగుతున్నాం. ఇల్లు కట్టుకోవాలని ఒకటి. ఇల్లు కట్టుకున్నాక గొడవలు ఉంటే సరిపోయింది అనిపించింది. గొడవలు అయిపోయినాక కంప్లీట్ అయిపోయినాక ఇంకా అన్ని 5 రేంజ్ అండి. ఇక నాకు అంతనే బాగా పరిచయం అయింది సార్. భావన చేస్తారు చిన్నప్పటి నుంచి విలేజ్లో. నాకు అదొక్కటి మంచి అడ్జెసింది సార్. ఎందుకు వెరీ లోన్ వేరే వాళ్ళు నాకు వాస్తవానికి లోన్ మనం మాట్లాడుకుంటాము. లోన్ తీసుకోవచ్చు కానీ అర్హమా కాదనడానికి నాకు కమలాకర్ రెడ్డి అదే సార్. అదొకటి ఇంకొకటి సార్. ఇప్పటికైతే ఆర్థికంగా అన్ని మంచిగా ఉన్నాయి సార్. కొన్ని ఇంకోసారి సార్ మాట్లాడాలి సార్. నా పేరు మల్యారాజ. మా విలేజ్ వచ్చేసి తిమ్మాయిపల్లి. నేను ఇక్కడ స్టేజ్ ఉన్న పదాలు 2005-07 ఇంటర్మీడియట్ సార్జీల కాలేజ్ చదివాను. తర్వాత డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివాను. తర్వాత బీఈడీ లింగరాజపల్లి సెయింట్ మేరీస్ కాలేజ్ చేశాను సార్. ఇక్కడ చేసిన అనుభూతి ఏంటంటే మారే సార్ నేను ఎస్ఎస్సీలో ఉన్నప్పుడు హై పెట్టాడు. ఇప్పుడు ఆ హై తీసేసి ఏ పెట్టి అని చెప్పి చెప్పాడు సార్. అది బాగా గుర్తుంది సార్ నాకు. ఇంకా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా సార్. సీడ్ కంపెనీ జెంటెక్ క్రాప్ సైన్స్లో చేస్తున్నా సార్. ASM చేస్తున్నా సార్. ఇప్పుడు సీడ్ జెంటెక్ క్రాప్ సైన్స్ సార్. జెంటెక్ క్రాప్ సైన్స్ మార్కెటింగ్ ఫీల్డ్ సార్. ఫర్టిలైజర్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నా సార్. అప్పుడు డిగ్రీలో చేసేటప్పుడు ఆర్థిక ఇబ్బంది బాగుండే సార్. నేను కూడా కమలాకర్ వాళ్ళతోటి ట్రాక్టర్ పనికి వెళ్ళాను సార్. చాలా రోజులు ఇద్దరం కలిసి చేసిన తర్వాత కొంచెం అప్పుడు పైన బాగా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడైతే నా పేరు కుటుంబం తిమ్మాయిపల్లి. నేను ఎక్కువ చదివిందంటే నర్మేడ్ ఒకటే ఇయర్కి వచ్చినాను. నువ్వు తెలుసు లాస్ట్కి వచ్చిన నాకు ఎక్కువ అక్కడికంటే అక్కడ జ్ఞాపకాలు ఎక్కువ ఉండే. నాకు 1 year కాబట్టి ఇక్కడ నేను చాలా ఇక్కడ తక్కువ జ్ఞాపకాలు. ఇక్కడ బాగుండే అంటే స్టడీ పరంగా ఇక్కడ ఉండే కానీ 10th పరంగా కానీ అక్కడ మనం చిన్నప్పటి నుండి ఉన్నాం కాబట్టి బాగున్నాం కాబట్టి
అక్కడ జ్ఞాపకాలు ఎక్కువ ఇక్కడ ఇప్పుడు నేను చాలా మర్చిపోయినా. అది సార్ నేను మెకానిక్ సిద్దిపేట ఓన్గా నేను మన శర్మ సార్ టీచర్ తెలుగు మరి ఇంటి దగ్గర షాప్ పెట్టుకున్నా బైక్ మెకానిక్ సార్. నన్ను చాలా రోజు కలుగుతారు, రోజు పొద్దున్నే నేను ఆయన టచ్ చేయడం, రోజు మాట్లాడుతారు, ఏం రా తిన్నావరా మలేషియా అంటారు పడుకుంటా. మొన్న కూడా రవి అన్న బిడ్డ వచ్చినప్పుడు కూడా ఇంత దొరకపోయినా రాలేదు సారు అని కుంపల్లిలో వాళ్ళ ఇదే ఆఫీస్ ఉంటే ఓపెనింగ్ అవుతుందని చెప్పిండు, వస్తే వస్తా లేకపోతే లేదని చెప్పిండు, రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జర నా భార్య పేరు అమృత. నాకు నిన్ననే మ్యారేజ్ అయింది. 13 వెళ్ళి 14 పడేది సార్, ఇయర్స్ అయినాయి. చిన్న కొడుకు పెద్ద కొడుకు 7, ఇప్పుడు ప్రజెంట్ 7, ఇప్పుడు రన్నింగ్ అయితే 7. మీ అందరికి స్టేజ్ మీద ఉండొచ్చుగా నాకేం చిన్నప్పటి నుంచి నేను స్టేజ్ ఎక్కి నేను పాడకున్నా సార్ వాళ్ళు కంపల్సరీ ఎంకరేజ్ చేసి పాట పాడు అయినా సరే స్టేజ్ మీద ఉండడానికి కారణం అంటే మీరే. నవ్వుతారు కంపల్సరీ, స్టేజ్ ఎక్కగానే నవ్వుతారు. దానివల్ల రామకృష్ణ అన్నాడు ఇంతకుముందుకు, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడతా, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాను. నేను అక్కడ ఉండి అందరికి కౌంటర్లు ఇస్తున్నా, అందరు పెళ్ళి అయినా అడుగుతారు సార్లు, ఎంతమంది పిల్లలు అడుగుతారు, అత్తగారు ఎవరు అడుగుతారు, కట్టమే తెచ్చిరని ఎవరు అడుగుతారు. అది నేను అక్కడ అడుగుతున్నా. నేను దిగముందు చెప్తా, నేను అంటే అవును నీయలే, ఎందుకంటే నేను తీసుకోను కదా, నాకు గురువులు నేర్పించారు కదా ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఇన్స్పిరేషన్. సరే అందరూ ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడము, కొంతమంది టచ్ ఉన్నారు, కొంతమంది లేరు. ఇక్కడ మనకు పిలిచిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది రాలే, మన ఉపాధ్యాయులు కూడా రాలే. చాలామంది మంచిగా అన్యోన్యంగా ఉంటున్నాము, అందరికి కమ్యూనికేషన్ ఉన్నా సార్. లైక్ నాకు కూడా అవసరాలకు ఏదైనా ఫ్రెండ్స్ ఆర్థికంగా కానీ మాట సాయం కానీ ఏదైనా విషయం కానీ ఫ్రెండ్స్ మేమైతే అందరం ప్రతి ఫంక్షన్ కానీ ఎవరైనా ఇన్వైట్ చేసుకుంటాం, అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటాం. ఎవరు కాకపోతే వచ్చినా కానీ నిర్మోహమాటంగా అందరూ హెల్ప్ చేస్తారు సార్. మా క్లాస్మేట్ అనే ఒకటే ఉంటుంది సార్ అందరికీ డిఫరెంట్గా. లైక్ కమలాకర్ అయితే నా పర్సనల్ నాకు హెల్ప్ చేసిన ఐలయ్య, అమరేంద్ర రెడ్డి, కమలాకర్ ఇట్లా ఆర్థికంగా కానీ మాట సహాయంగా కానీ ఏదైనా ఉంటారు, అందరం కలిసిమెలిసి ఉంటాం. వర్క్లో కానీ ఏదైనా ఆపద వస్తే చెప్పుకునేంత ఉన్నారు సార్. నార్మల్గా బెంచ్మెంట్ అని కాకుండా క్లాస్మేట్ అట్లా చాలా అంటే చాలా అన్యాయంగా ఉన్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే ఫేర్వెల్ పార్టీ అప్పుడు మనకు 9th క్లాస్, అప్పుడు మనం 9th క్లాసు 10th ఫేర్వెల్ ఇస్తున్నాం. మేబీ లేకపోతే వాళ్ళే మనకి ఇస్తున్నారు, దానికి గుర్తుకులేదు. పైన పెట్టారు మన ప్రోగ్రాము. గర్ల్స్ అంతా ఏడిసి సార్, మేమందరం అవుతున్నాం బాయ్స్. అయితే వాళ్ళు ఓన్లీ క్లాసులు ఏడిసారు కావచ్చు, కానీ తర్వాత అయితే చాలాసార్లు ఏడిసాం సార్ మేము. అరే ఈ డేసే మంచిగా ఉండే, 10th క్లాసే మంచిగా ఉండే, వాళ్ళు ఎందుకు ఏడ్చారు అనేది మాకు తర్వాత అర్థమైంది, కానీ అప్పుడు అర్థం కాదు. ఎవరైనా గర్ల్స్ ప్రతి ఒక్కరు ఏడుస్తుంటారా, మేము సార్కి రీసెర్చ్ చెప్పుకుంటా, సన్మానం చేసుకుంటా, ఏదో గిఫ్ట్ ఇచ్చి ఇట్లా చేసి వాళ్ళు ఏడుస్తుంటే మేము నవ్వుతున్నాం అందరం. అది వీళ్ళు ఏడుస్తుంటారా నాకు అర్థం, స్కూల్ నుంచి బయటకు పోతున్నాం కదా. కానీ స్కూల్ లైఫ్ ఉన్నంత ఎంజాయ్మెంట్. దాని తర్వాత ఒక 10 years 15 years తర్వాత SSC గోల్డెన్ గ్రూప్స్ అని క్రియేట్ చేసి అందులో యాడ్ చేసి అప్పుడు అరే ఎందుకు అసలు స్కూల్ నుంచే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా కలవాలనిపించింది అంటే ఏది మిస్ అయినాం అనేది మాకు తర్వాత అర్థమైంది సార్. అండ్ సార్ విషయాలు ఒక్కొక్కటి మేము మా కోసం చెప్పినా, మేము బాగుపడాలని చెప్పినా, ఎట్లా చెప్పినా కానీ మాకు ఈరోజు సబ్జెక్ట్ నేర్చుకురావాలన్నప్పుడు రేపు ఈ అభ్యాసం చూస్తారా కంపల్సరీ ఆ అభ్యాసం మొత్తం తీసుకురారని అంటే మీరు ఒకసారి మర్చిపోయారు అనుకోండి సార్, మారేడు సార్ గారు మర్చిపోతే సరే పోతుండు సారు అని అనుకున్న లేవు. ఈ కలిసి ఏం చెప్తారంటే సార్ మీరు అభ్యాసం చూస్తున్నారు సార్ చూడలేదు,
ఇక మేము చేయకపోం సార్, మాకు మస్తు కోపం వచ్చేది. అది ఎందుకంటారా వీళ్ళు మనకు తెలియదు అని. అరే అవును కదా, సరే రేపు చూస్తా అంటే సంతోషమే. మళ్ళీ తర్వాత అవును కదా అని రిటర్న్ వచ్చేసరికి వీళ్ళంతా మస్తు కోపం ఉండేది మాకు. కానీ మా కోసం చెప్పిన అర్థం కాదు, పగబట్టడం అని కాదు, కానీ మా కోసం చెప్పినా కానీ మాకు చేయకపోతే. మళ్ళీ ఇంకొకటి ఎస్పెషల్లీ అమరేందర్కి, కమలాకర్కి, ఇక రవీందర్ అంటే గైడే, కాకపోతే అలా గుడ్ మార్క్స్ వచ్చు. ఇక్కడగా ఎగ్జామ్లో గుడ్ మార్క్స్ వచ్చు, ఇంటికాడ గైడే కానీ ఇక్కడ గుడ్ మార్క్స్ వచ్చు. నాకు అర్థం కాకపో కానీ అయితే మేము మ్యాథ్స్ కానీ లేకపోతే క్వశ్చన్ కానీ హిందీ సార్ కానీ మన సైన్స్ సార్ కానీ ఎవరైనా కానీ వచ్చిన తర్వాత రేపు నిన్నకి లెసన్ చెప్పినాం కదా, నేర్చుకొచ్చిరా క్వశ్చన్ ఆన్సర్స్ అంటే నేర్చుకొచ్చినాం సార్. అది లెసన్కు ముందు అడగపోతుండే సార్ వాళ్ళు, అందులో కూడా లేడీస్ మళ్ళీ పోయినా సార్ నిన్న అడుగుతాను వీళ్ళు నేర్చుకొచ్చింది వేస్ట్ అయిపోతుంది అని. అల్లా అమరేందర్ కానీ కమలాకర్ కానీ ఫస్ట్ నిలబడగానే వెనుక మేము అందరం నిలబడము సార్. రూపాయలు నిలబడితే సేఫ్, వాళ్ళకి వచ్చి ఒకరు అంతమందిని అడగలేరు కదా సార్. ఒకవేళ అడిగినామంటే ఆ రోజుగా ఉండేది. ఇంకొక విషయం సార్, ఎస్పెషల్లీ ఇదైతే 10th అయిపోయినా సరే మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎవరి మ్యారేజ్కి వెళ్ళినా ఇది బాగా గుర్తుండేది. వెంకటరావు సార్ గారు ఒకరోజు ఏమైందంటే మధ్యాహ్నం 12:30 అనుకుంటా, మేము ఇంటర్వెల్ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చి కోణాలు వస్తుందని అడిగింది సార్. ఇది బాగుంటుంది, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కోణాలు వస్తుందని అడిగింది సార్. త్రికోణమితి పాఠం చెప్తామని వచ్చిండు. త్రికోణమితి గీసాను, అసలు త్రికోణమితి గీసినా నీకు కోణాలు వస్తుంది ఎవరికన్నా అడిగిండు. కమలాకర్ లేచి రేఖగంటమా, సరే ఇక మనం మ్యాథ్స్లో వీక్ కదా రవి, అయితే అంటే త్రికోణమితిలో కోణం ఉన్నదని నేను అట్లా అన్నా, రేఖగంటంలో లేదు కదా కోణం, అది అట్లా అన్నా. అవును సార్. అయితే సార్ ఏమన్నాడు, కోణాలు వస్తాయంటే ఎంత సేమ్ మన పాలసీ ఉన్నాయి కదా, ఒక్కరు నిలబడితే అందరు నిలబడాలి. ఫస్ట్ కమలాకర్ నిలబడ్డాడు సార్, నరమేట దగ్గర 8th క్లాస్ వచ్చిండు, ఓకే అని చెప్పేసి ఆయన నిలబడగా అందరు నిలబడ్డాం. అరే నిజంగా వస్తారంటే నిజంగా వస్తుంది సార్ అన్న, ఆవిడ కోణాల పెట్ట తెస్తా అని చెప్పి సార్ పోయాడు. సార్ పోయి కోణాల పెట్ట తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కరెక్ట్ ఎప్పుడు ఎవరో అంటే కమలాకర్ కూడా నిలబడ్డాడు. అందరం కూర్చున్న తర్వాత ఏదో వెహికల్ వచ్చింది, కారు వచ్చి సార్ని తీసుకొని పోయారు. 4 days వరకు సార్ రాలే స్కూల్కి. 4 days వరకు రాకపోతే మేము ఆ కోణాల పెట్ట తీసుకుపోయి మీ స్టాఫ్ రూమ్లో వాష్రూమ్ పైన దాచిపెట్టాం సార్. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ దొరుకుతున్నాను. కానీ దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా తమ్ముళ్ళు కానీ నార్మల్ ఎవరైనా ఇప్పుడు కోణాలు అప్పుడు ఆ పెట్టే ఉంటే దెబ్బలు పడుతుంది కావచ్చు, కానీ తెలిసేది కదా అని చాలా సార్లు బాధపడ్డాం సార్. ఇక అర్థం కదా, ఓకే అది కూడా ఓకే సార్. మళ్ళీ ఇంకొకటి మా నరసింహ సార్ నేను ఇప్పటికి కూడా డౌట్ అడగాలి. ఒకటి గాజు తయారీ విధానం, ఎందుకు అసలు మేబీ గాజు తయారీ విధానం డౌట్ నాకు అడగాలని ఉంటుంది. ఏదైనా ఎంత మంచి స్పీచ్ ఇచ్చినా ఏదో ఒకటి ఉండకపోతుంది అలా అని అనిపిస్తుంది, అదో క్యూరియాసిటీ. అయితే గాజు తయారీ విధానం రాసిండు అన్నీ అవి ఇది గాజు తయారు చేయడానికి ఏమేమి కావాలంటే లాస్ట్ నుంచి మొత్తం 10 ఉంటాయి, అవి లాస్ట్ నుంచి 7th 8th మేబీ ఏందో తెలియదు, చిన్న గాజు ముక్కలు ఉన్నది. గాజు తయారు చేయడానికి చిన్న గాజు ముక్కలు. మరి చిన్న గాజు ముక్కలు ఎక్కడ చెప్తా సార్ అని అడిగిన సార్ని. అడిగితే అరే గుడ్ అవుట్ రా, నేను తెలుసుకొని చెప్తా అన్నాడు సారు. సరే మన అప్పుడు 10th అయిపోయింది, ఇక మళ్ళీ మీకు అంటే గుర్తులేదు కావచ్చు, కానీ మళ్ళా ఈ జీవిలో ప్రభావితం చేసే అంశాలు కానీ నార్మల్గా సారు మన ప్రకృతికి అనుసంధానంగా ఉండి గుర్తు పెట్టుకునేలాగా చెప్పేటోడు కంపల్సరీ. ఇంకొకటి సార్ పీరియడ్ ఏంటంటే లంచ్ తర్వాత మంచిగా తినొద్దు గట్టిగా. సార్ ఇంత పెద్ద పుస్తకం పట్టుకోవచ్చు. అయితే సారు అట్లనే పీరిపోయినాం అనుకో గుర్తుపెట్టేటోడు. ఇక అప్పుడప్పుడు సార్ చూసినప్పుడు ఇట్లా అన్నాం అనుకో, ఓకే ఇంటుడు పాఠం అని అంటాడు. అందరు ఇట్లా మాకు ఒక్కొక్కరి సార్ ఒకరి దగ్గర మేము అంటే చదువుతో పాటు సంస్కారము, సత్యం చెప్పినట్టు చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటే విలువ అని. సరే ఎవరెవరు ఏ వృత్తులో ఉన్నా ఏం చేసినా ఎట్లా చేసినా కానీ మీరు నేర్పించిన మాకు విద్య కానీ క్రమశిక్షణ కానీ ఇప్పుడు మేము లైఫ్లో మర్చిపోలేం సార్. 100% మేము మాకు అసలు దేవేంద్ర రెడ్డి సార్ గారు కూడా పద్యాలు మనకు చెప్పిండు. అందరు ఇట్లా కండస్థానం చేసి మనకు ఒక పీరియడ్ పెట్టాడు. సోషల్ విషయం కూడా
8th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా. ఒకరోజు శనివారం శుక్రవారం టోటల్ సోషల్ 8 సబ్జెక్టులు పెట్టుకొని మన తిమ్మాయి పిల్ల సార్ రఘుపతి రెడ్డి సార్ అనుకుంటా, సార్ తాడు రఘుపతి రెడ్డి సార్ పెట్టించేటోడు సార్ కూడా పద్యాలు అసలు మొత్తం ఇది చెప్పేది. దేవేంద్ర రెడ్డి సార్ కూడా అందరూ ప్రతి ఒక్కరు మనకు అన్ని రకాలుగా మేము ఎదగడానికి చాలా నేర్చుకున్నాం సార్. అవి అప్స్ అయినా డౌన్స్ అయినా ఏదైనా అన్నీ చూసినాం. ఇంకా కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, ఏ స్ట్రగుల్ ఉన్నా ఏది ఉన్నా ఇట్లా కలిసినప్పుడు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఎంజాయ్ ఉండాలని కోసమే ఇది కొంతమంది మిస్ అయ్యారు. సరే ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ముఖ్యంగా ఈ ఆలోచన అందరికీ కలవాలని ఉంటుంది మనసులో. బట్ ఖచ్చితంగా కలిసేటట్టు చేసిన మా మిత్రులకు అమరేందర్ కానీ, కమలాకర్ కానీ, రవీందర్ కానీ, సాయిబాబా కానీ కలిగారు, వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. మీకు 100 సార్లుగా 1000 సార్లు అయిపోయినా తప్పలేదు. ఎందుకు అంటే మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం ఏమన్నా చెప్తాం ఈ డేట్ రమ్మని, కానీ వచ్చేలాగా వేసిరు మీరు. దానికి రియల్లీ హార్ట్ఫుల్ వెరీ వెరీ థ్యాంక్స్. దాంతోపాటు సార్లు కూడా వీళ్ళు అరే మనం చదువు చెప్పినాం, వీళ్ళు ఇంత హ్యాపీగా పిలిచారని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని పదాబంధనాలు సార్. లైఫ్ లాంగ్ మాకు ఈ మెమరీ గుర్తుంటుంది సార్. మా బర్త్డే ఎలాగో, మా పెళ్లి రోజు ఎలాగో 100% ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూడా కంపల్సరీ గుర్తుంటుంది సార్. May 19th ఇది మేము ఎప్పుడు మర్చిపోలేము. గర్ల్స్ ఎవ్రీథింగ్ నేను అందరినీ పరిచయం చేసుకోలేదు. నా పేరు కిరణ్, మీకు విషయం ఉంటుంది. పాట పాడమంటారు, పాడదామని నాకు కూడా ఉన్నది, కానీ ఏం పాట పాడాలనే ఇంతసేపు టైం తీసుకున్నాను నేను. బట్ పాట ఏమో కానీ పోయే ముందు ఒకసారి ఒక డ్యాన్స్ అయితే చేస్తా సార్ల ముంగట అందరి ముంగట. తిన్న తర్వాత లంచ్ తర్వాత ఆల్రెడీ లంచ్ టైం కూడా అయినట్టుంది. కేక్ కటింగ్ ఉంది. పాట సార్ అందరు మొగోళ్ళంతా చేపలకు పోయి చేపలు పట్టుకొని బస్ పోతుంది. అయ్యో బస్సులు అటు చాలా వచ్చాయి. కానీ సార్ ఇంకొక విషయం సార్, యాక్చువల్లీ ఒక్కొక్క సార్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం సార్. నార్మల్గా ఇప్పుడు ఎవరో చెప్పారు, మా మిత్రుడు, మా సహచర మిత్రుడు ఎవరు చెప్పారు, మన అమరేంద్ర రెడ్డి అనుకుంటా, డైనమిక్ సారు సూట్ బూట్ వేసుకొని టక్ వేసుకొని వచ్చు, మేము పెద్ద ఇట్లా వేసుకోవాలా, డిసిప్లిన్ మనకి ఇట్లా ఉండాలా. దేవేంద్ర రెడ్డి సార్ అయితే ఎస్పెషల్లీ నేను అసలు ఈరోజు రెడీ అయ్యి వచ్చినప్పుడు అనుకున్నా సార్, నేను అసలు మా ఇంట్లో కుంకుమ లేదు సార్, బొట్టు పెట్టుకోకపోతే పొట్టు పొట్టు తిట్టుకోవాలి. అదే బొట్టేమైంది రా కంపల్సరీ సార్. నీట్గా అసలు మనకు అదే కాదు, ఒక చదివితే అయిపోవాలి కాకుండా అసలు మా మాకు ఇంతకుముందు కూడా మా ఫ్రెండ్స్ తోటి చెప్తున్నా సార్. అని సార్ ఇంతకుముందు మనం 2 నిమిషాలు మౌనం పాటించాం ఇక్కడ తిమ్మేపల్లి. ఇంకొకటి మాతో పాటు 6th వరకు 7th వరకు చదివింది సార్ ఆంజనేయులు. మీకు తెలుసు సార్ హిందీ అవలీలగా మాట్లాడేటప్పుడు హిందీ బాగా పర్ఫెక్ట్. మాకు రాకపోతే వీని దగ్గర అడిగి తెలుసుకోండి మీరు అని చెప్పాడు సార్ మీరు. అతను కూడా రిజెంట్ చదివాడు సార్. మాకు అసలు చాలా ఇక మా బ్యాచ్నే ఇట్లా మేబీ ఇంకొక 5th క్లాస్ వరకు చదివారు సార్. ఇంకొక అతను బాగున్నారు సార్ నర్సింగ్లో ఒకరు చదివారు, ఇంకొకరు గణేష్ కాకుండా అంటే మన 5th క్లాస్ భాస్కర్ సార్. మా బ్యాచ్ అంటే ఎవరికి ఎట్లా ఉందో మా ఎస్ఎస్సి బ్యాచ్ అంటే మీరు కనిపే సార్. యాక్చువల్లీ నాది సిద్ధనగడ్డ, నేను బందారు అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ పెరిగిన ఇక్కడే ఉన్నా. కానీ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మిత్రుడు నేను అక్కడున్నా అని చెప్పేసి అతనని ఉండకపోతుండే. ఈ 10th అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా అందరూ చాలా బాగా చూస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ అది మైనస్ మిస్టేక్లు, ఒప్పులు, మంచి చేసిన వాళ్ళకి మంచి చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, హెల్ప్ చేసిన వాళ్ళకు తప్పు చేసిన వాళ్ళకి సారీ చెప్పడం, అది కూడా ఖచ్చితంగా ఉండాలి మనిషికి. నేను ఎస్పెషల్లీ ఎందుకు ఏమిటి రీజన్ అనేది నేను ఇంత ఎప్పుడో ఒకసారి చెప్పాలి ఉండాలి అని అనుకున్నా సార్. ఎస్పెషల్లీ ఇంత చెప్పాల్సిన రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను అతనికి తెలుసు నాకు తెలుసు సార్. మన మిత్రుడే మన గాయలపురం పరశురాములు గారు. ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ పరశురాములు. ఏదైంది ఏంది అనేది తర్వాత మనం అయితే కలిసిమెలిసి ఉంటున్నాం, అందరం హ్యాపీగా ఉండాలి. తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, అన్ని సరిదిద్దుకొని మంచిగా ఉండాలి మనం. ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. సత్యం మళ్ళీ ఒకసారి మాట్లాడతానంట.
కొన్ని వర్డ్స్ చేసిన ఇంటర్ అయిపోగానే ఎవ్వరు నాకు టచ్ లేదు వస్తా అంటే వెంకటేష్ అని చనిపోయాను నా క్లోజ్ ఫ్రెండ్ ఎంత అంటే వాడి కోసం ఏమైనా చేస్తుంది సార్ వాడు చనిపోయే ముందు నాకు చెప్పింది సార్ నువ్వు నా హీరో రాన్నాడు సార్ అయితే ఏమైందంటే ఇద్దరు మేము ఇంటర్ అయిన చాలా బాగా రూమ్లో ఇద్దరమే ఉంటుంది నేను అన్నం వండినా అన్నం రూమ్లో కూడా ఇద్దరం వండుకున్నాం అన్నం వండుకున్నాం అన్ని ఖరీదు చేస్తారా అని చెప్పేసి బస్ స్టాండ్లో వెళ్ళింది సార్ పాత బస్ స్టాండ్లో వాడు వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ తాగాడు అదే రోజు అయితే నేను వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేసాడు అన్న ఇట్లా మంద అయినాడు కదా అంటే నాతోనే ఉన్నారా నాతో అన్నం వండుకుంటున్నాం తింటున్నాం ఎందుకు రా అని చెప్పినాను లేదన్నా తాగినాడు అని చెప్పేసి లేదు నాతో ఉన్నాడు ఖరీదు చేస్తున్నాడు అని చెప్పినాను లేదన్నా ఏడ్చాడు ఇది పోయి నా రూమ్లో గొల్ల పెట్టుకుని దాంతో చూశాక అప్పుడు ఏంటంటే క్లాస్ మంద అయ్యాడు ఆయన తప్పకే చెప్పిన ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోయినాం సురక్ష హాస్పిటల్ తీసుకపోతే సురేందర్ రెడ్డి అందరం కమలాకర్ రెడ్డి అందరూ వచ్చారు ఇక్కడ పట్టా అని చెప్పేసి గాంధీ తీసుకుపోయినాను అది నేనే తీసుకుపోయాను సార్ గాంధీ తీసుకుపోయినా ఆ రోజు చెప్పింది సార్ అరే ఏది ఉన్నా నువ్వు నా హీరో అన్నాడు వాని గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు లైఫ్ క్లోజ్ ఫ్రెండ్ సార్ వాడిని కోడు అసలు నాకు విడిచిపెట్టుకోవడం చాలా బాధాకరం వాడు అంటే ఎవ్వరు ఆధారపడుతుంది మన పర్సనల్ ప్రాబ్లం మస్తు ఉన్నాయి చెప్పినా నీకు నచ్చకపోతే కొన్ని వదులుకోరా కానీ నువ్వు అవసరంగా ఇట్లా డిసిజన్ తీసుకున్నావు అని చెప్పిండు సార్ అది బాధ ఏంటంటే నా చేతుల మీద చచ్చిపోయింది సార్ మాకు అది చాలా బాగా అనిపిస్తుంది సార్ అది దాని గురించి ఒక గుర్తు చేసుకుందామని చేసింది సార్ థ్యాంక్ యూ సత్యం అండ్ కిరణ్ సమత లంచ్ టైం అయితే నా పేరు సమత నాకు చిన్నప్పటి నుంచి ఆరు నుంచి నేను ఇన్నే చదివినా ఆరు నేర్చుకున్నది కూడా ఈ బళ్ళు నేను అట్లా 1 నుంచి 10th దాకా ఇక్కడ చదివినా వాస్తవం చెప్పాలంటే నాకు 7th క్లాస్ దాకా గడియారంలో టైం చూసుడు తెలియదు క్యాలెండర్లో డేట్లు చూసుడు తెలియదు అది నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చి మెల్లమెల్లగా మనం మ్యాథమెటిక్స్లో ముందు నడిపించిందంటే మాధవరెడ్డి సార్ గారు. ఇప్పుడు మన సార్ గురించి చెప్పాలంటే హిందీ సారు చాలా అద్భుతంగా బోధించే మన స్కూల్కి వచ్చినటువంటి మొట్టమొదటి స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ సారు. ఫస్ట్ పోస్టు మన సార్ తోటి వచ్చింది మన స్కూల్కు. అట్లనే సారు బుక్ చిన్నగానే ఉండే, సన్నగా ఉండు 10th క్లాస్ కానీ ఒక్కసారి చెప్పిందంటే వారం 10 రోజులు అదే చదువుదు. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు మనం హిందీ బంద్ చేసి హిందీ ముట్టక, కానీ ఏడి పోయినా సరే ఇప్పుడు ఎక్కడ పోయినా సరే హిందీ చూడగానే ఎటక్క సార్ గుర్తుకొస్తాడు హిందీ చదివేటప్పుడు. ఒకటి హిందీ పోయి ఉండే 10th క్లాస్లో జడ్ చేతన్ దోషమే అని, అంటే ఫస్ట్ టైం ఒకటే గుర్తుకొచ్చింది. బాగా అద్భుతంగా వాడటం, పాట రూపంలో వాడటం అది. ఇంకా నరసింహ సార్ మా 9th నుండి వచ్చాడు సారు. సార్ కూడా అద్భుతంగా చెప్పేవారు, అదేవిధంగా కామెడీ కూడా బాగా చేసేవారు. ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ ఉండే మనకు 10th క్లాస్లో ఆఫ్టర్ లంచ్ ఉండే కాబట్టి ఒక్కొక్కరు మంచిగా ఉయ్యాలు ఊదు. ఆ ఉయ్యాలు ఊడడానికి బయట వాడాలంటే సార్ ఏదో ఒకటి కామెడీ చేసు వచ్చేటప్పుడే ఎంట్రీ తోటే కార్తీక సేన ఉన్నా అనుకుంటవచ్చు. అట్లా ఇప్పుడు దేవేంద్ర సార్ కూడా మనకు ప్రైమరీ స్కూల్లో పనిచేస్తూనే మనకు తెలుగు సారు ఇక్కడ తెలుగు పండిట్ లేని ఉద్దేశంతో మన పెద్ద సారు అదేవిధంగా మిగతా సార్ల వల్ల సహాయంతో సార్ గారు మనకు తెలుగు బోధించడం జరిగింది. అద్భుతంగా బోధించారు. ఇప్పుడు కూడా లైఫ్లో సార్ని ఎప్పుడు మర్చిపోలేము, ఆ పద్యాలు కానీ ఆ వివరణ కానీ. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ వైకుంఠ సార్ గారు మాకు అప్పుడు మనకు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసారు. సార్ వల్లనే క్రమశిక్షణ అంటే ఏదో నేర్చుకున్నాను నేను. సార్ వల్లనే క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాను.
చదువు సరిగా వచ్చేది కాదు, క్రమశిక్షణ ఉండటం కాదు, అంత జంగల్ ఉంది. కానీ ఎప్పుడైతే మనం హై స్కూల్కి వచ్చినామో, ఎప్పుడైతే మనం 6th క్లాస్ ఎంటర్ అయినామో అప్పుడే మన సార్లు రావడం జరిగింది. మోహన్ రెడ్డి గారు, ఇంకా హిందీ సారు, ఇంకా తిమ్మపల్లి నారాయణ రెడ్డి సారు, అదేవిధంగా మేడంను ఆహ్వానించడం కానీ మేడం కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. సునీత మేడం కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం ఉండే. ఆ రకంగానే నేను ఇంగ్లీష్ టీచర్గా కొనసాగుతూ ఉన్నాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సాహిత్య కాలేజీలో చేసిన కమలాకర్, నేను ఇంకా మన గర్ల్స్ కూడా ఇద్దరు ఉన్నారు. అట్లనే 10th అయిపోయాక డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పుడు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండే, పరిస్థితి బాగాలేదు. అప్పుడు వ్యవసాయం చేస్తూ, టైల్స్ పని చేస్తూ, ఆ పని ఈ పని చేస్తూ మొత్తం మీద డిగ్రీ కంప్లీట్ చేసిన. 2006 నుంచి 2009 వరకు అయిపోయింది. అట్లా 2009లో మనం ఉరికినప్పుడు, మనం రన్నింగ్లో ఉన్నప్పుడు, మన రన్నింగ్ రేస్లో బాగా రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడేమో గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు. అంటే మేము బాగా చదివేటప్పుడు బాగా చదివేటప్పుడు పోస్ట్ ఇవ్వలేదు. ఇక చదివి అలసిపోయినప్పుడు ఇట్లా, ఎందుకంటే అలసిపోయిన ఎందుకంటే మ్యారేజ్ అయ్యి కొంచెం బాధ్యతలు మీద పడేసరికి, అప్పులు ఎక్కువైపోయేసరికి వాడు వేసాడు, నోటిఫికేషన్ వేసాక మనం చదవలేకపోయాం. దానివల్ల అయితేనే మిగిలిపోయాం సార్. నాకు 2013 జనవరి 3న పెళ్ళైంది సార్. 2 బాబులు. ఒకటి తీసుకొచ్చిన, వాని పేరు క్రాంతి కిరణ్, ఇక్కడ ఉన్నాడు సార్. నారాయణ కొంచెం క్రమశిక్షణ డీసెంట్ ఉంటాడు సార్. క్రమశిక్షణ అంటే ఇక మీకు తెలుసు సార్, దాని గురించి మీకు చిన్నప్పటి నుంచి. ఇక ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో వర్క్ చేస్తాను సార్, యాజ్ ఇంగ్లీష్ టీచర్గా. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ చేసిన. నా వైఫ్ పేరు రజిత సార్. ఇక్కడ దీపట రిజిస్ట్రేషన్ సార్ దగ్గర ఇండియట్ ఉంటుంది, అక్కడ విలేజ్ సార్. మా వైఫ్ కూడా MA తెలుగు చేసింది, BEd చేసింది సార్. ఇక చిన్న అబ్బాయి నాడు వాడు 10 months టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది సార్. ఇది నా గురించి చెప్పాలంటే ఇక భవిష్యత్తు ఎట్లుంటో తెలియదు సార్. కానీ ఈరోజు మీ అందరినీ కలిసినందుకు నాకు మళ్ళీ 2003 పోయినంత ఆనందంగా ఉన్నా సార్. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు టైం లేదు, ఆకలి అవుతుంది. లంచ్ టైం దగ్గర పడ్డది, 2:20 అవుతుంది. దయచేసి ఎవరు ఏమనుకోదు, మనం ఇప్పుడు లంచ్కి వెళ్దాం సార్. అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.